Andarki, welcome to Sairam Sampatirao Education. Na peru Vaishnavi and welcome to APPSC Group 2 MCQ series. Ee roju aithe manam geography related MCQs deal cheskobothunam. So before getting into the video, I'll give you a small announcement regarding the Group 2 APPSC modules gurinchi. After that, we'll get into the video. Okay, stay tuned till the end of the video so that you will not miss out any important information that we are going to discuss in this particular video. And also, mottam video chusina tarvata, please subscribe if you liked the video, and also లైక్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి. లైక్ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్ తో మన వీడియోని షేర్ చేయండి. ఓకే, నౌ లెట్ us go into the video. So before getting into the video, let me give the small announcement regarding the APPSC Group 2. So మనమైతే APPSC Group 2 కి రిలేటెడ్ 2 ఇంపార్టెంట్ మాడ్యూల్స్ ని లాంచ్ చేయడం జరిగింది. ఒకటి వచ్చేసి కాంప్రహెన్సివ్ కోర్సెస్ గురించి అన్నమాట. సో ఫస్ట్ కోర్స్ లో 800+ అవర్స్ ఆఫ్ కాంప్రహెన్సివ్ క్లాసెస్ ఇస్తున్నాం. టాపిక్ వైజ్ వన్ స్టాప్ సొల్యూషన్ PDF నోట్స్ వస్తుంది. స్పెషల్ ఎంఫసిస్ వచ్చేసి ఏపీ రిలేటెడ్ సబ్జెక్ట్ మీద ఉంటుంది. టెస్ట్ సిరీస్ అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఎవ్రీథింగ్ విల్ బి డెల్ట్ ఇన్ స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్. లైఫ్ టైమ్ యాక్సెస్ విల్ బి గివెన్ టు ద కోర్స్ కంటెంట్. సో కోర్స్ ప్రైస్ వచ్చేసి 4999 అన్నమాట. బేస్డ్ ఆన్ ద డిమాండ్ వీ హ్యావ్ మేడ్ ఇట్ స్టే టిల్ ది 4999 అన్నమాట. బట్ ఫ్యూచర్ లో ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి విత్ ఇన్ ఫ్యూ డేస్. సో మీరు డెఫినెట్ గా ఏమంటారు, కావాలి అనుకుంటే ఇప్పుడే పర్చేస్ చేయండి వెన్ ఇట్ ఇస్ ఇన్ ద లోయెస్ట్ ప్రైస్. సో APPSC Group 2 స్క్రీనింగ్ టెస్ట్ లో కూడా సేమ్ ఫీచర్స్ ఉంటాయి. లైక్ టాపిక్ వైజ్ వన్ స్టాప్, స్పెషల్ ఎంఫసిస్ ఉండడం, టెస్ట్ సిరీస్ ఉంటుంది, స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ ఉంటుంది, లైఫ్ టైమ్ యాక్సెస్ ఉంటుంది కోర్స్ కంటెంట్ కి. బట్ ఇక్కడ మనకి 500+ అవర్స్ ఆఫ్ కాంప్రహెన్సివ్ క్లాసెస్ అయితే ఇస్తున్నాం. సో మనకి దీని ప్రైస్ వచ్చేసి 2999. సో ఫీ విల్ బి రివైజ్డ్ వెరీ సూన్. కాబట్టి మీరు రిజిస్టర్ అవ్వాలి అనుకుంటే ఇన్ ఎనీ ఆఫ్ దిస్ కోర్సెస్ 6305955532 అనే నంబర్ కి కాల్ చేయండి అండ్ యూ కెన్ ఎన్రోల్ ఇన్ టు దిస్ కోర్స్. ఓకే, సో మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈ రోజు వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ చదివే ముందు ఐ విల్ గివ్ అ స్మాల్ నోట్ ఆర్ అనౌన్స్మెంట్ అని కూడా చెప్పొచ్చు. ఎవరైతే కొత్తగా వీడియో చూస్తున్నారో వాళ్ళు దీన్ని స్కిప్ చేయకుండా వినండి. సో నేను ఎవ్రీ క్వశ్చన్ చదివిన తర్వాత వీడియోని పాజ్ చేసుకొని ఆ క్వశ్చన్ ని సాల్వ్ చేయండి. మీ అంతలో మీరే సాల్వ్ చేసిన తర్వాత వెన్ యూ గెట్ బ్యాక్ ఇన్ టు ద వీడియో, వెన్ ఐ ఎక్స్ప్లెయిన్ ద ఆన్సర్ అండ్ ఆల్సో వెన్ ఐ గివ్ ది కరెక్ట్ ఆప్షన్, మీరు పెట్టిన ఆప్షన్ అండ్ నేను పెట్టిన ఆప్షన్ అనేది మ్యాచ్ అయిందా లేదా చూసుకోండి. ఒకవేళ కరెక్ట్ అయింది అనుకోండి +1 షుడ్ బి అ స్కోర్. రాంగ్ పెట్టారనుకోండి -1. ఒకవేళ అటెంప్ట్ చేయలేదు అనుకుంటే 0 అనమాట. సో ఈ ప్రాసెస్ ఫాలో అయిన తర్వాత ఆఫ్టర్ ది ఎండ్ ఆఫ్ దిస్ వీడియో 25 క్వశ్చన్స్ సాల్వ్ చేసిన తర్వాత మీకు ఎంత స్కోర్ వచ్చింది అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, విచ్ విల్ హెల్ప్ ఇన్ ఇంక్రీజింగ్ యువర్ అకౌంటబిలిటీ. అండ్ మీరు ఇలా చాలా మంది పెడితే ఏంటంటే మీ కాంపిటేటర్స్ కి కూడా అర్థం అవుతుంది కదా మీరే పొజిషన్ లో ఉన్నారు, మేము ఎంత ఇంప్రూవ్ అవ్వాలి అన్న అకౌంటబిలిటీ అనేది మీలో పెరుగుతుంది. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ అ గ్రేట్ సర్కిల్ ఆన్ ద గ్లోబ్? దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. సో పాజ్ చేసుకొని ట్రై చేయండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ అ గ్రేట్ సర్కిల్ ఆన్ ద గ్లోబ్? ఆప్షన్ ఏ ఈక్వేటర్ ఇచ్చారు, ప్రైమ్ మెరీడియన్ లైన్ ఇచ్చారు, ఓకే, 60 degrees ఈస్ట్ లాంగిట్యూడ్, 60 degrees నార్త్ లాటిట్యూడ్. సో ఈ 4 ఆప్షన్స్ లో ఏది రైట్ అయి ఉంటుందో పాజ్ చేసుకొని ట్రై చేయండి. సో ట్రై చేశారు అనుకుంటున్నా. మనకు ఆన్సర్ వచ్చేసి 60 degrees నార్త్ లాటిట్యూడ్ అనమాట. ఇట్స్ నాట్ అ గ్రేట్ సర్కిల్. ఎందుకు? వాట్ ఆర్ ద గ్రేట్ సర్కిల్స్ అంటే, గ్రేట్ సర్కిల్స్ ఆర్ ద లైన్స్ విచ్ డివైడ్ ద ఎర్త్ స్పియర్ ని 2 హెమిస్పియర్స్ గా డివైడ్ చేసే క్యాపబిలిటీ ఉన్న లైన్ ని మనము గ్రేట్ సర్కిల్ అని అంటాము. సో ఆల్ ద లాంగిట్యూడ్స్ ఏవైతే ఉంటాయో గ్లోబ్ లో ఉన్న ఆల్ ద లాంగిట్యూడ్స్ విచ్ ఆర్ ఆల్సో నోన్ as meridians are the great circles. Along with that, equator is also dividing the sphere into 2 hemispheres కాబట్టి మనకి ఏమంటారు, ఈక్వేటర్ కూడా మన గ్రేట్ సర్కిలే. ప్రైమ్ మెరీడియన్ లైన్ కూడా it is dividing the globe into 2 halves. And even 60 degrees east longitude, all the longitudes great circles అని చెప్పాను కదా. సో మనకి ఆప్షన్ సి కూడా ఇట్స్ అ గ్రేట్ సర్కిల్. వెర్ యాజ్ నార్త్ లాటిట్యూడ్ ఏదైతే ఇచ్చారో లాటిట్యూడ్స్ అన్ని మన గ్రేట్ సర్కిల్స్ కాదు. లాటిట్యూడ్స్ లో ఓన్లీ ఈక్వేటర్ ఇస్ ద గ్రేట్ సర్కిల్. మనకి అదర్ దాన్ ఈక్వేటర్ నథింగ్ is a great circle. Okay, so మనకి ఇక్కడ not a great circle అన్నారు కాబట్టి ఆప్షన్ డి is the right answer for this question. So if you look at the important points, equator అనేది it's the line drawn midway between the north pole and the south pole. ఇది గ్లోబ్ అనుకోండి. ఓకే, ఇది నార్త్ పోల్ పైనది, కింద సౌత్ పోల్. ఓకే,
మనకేంటి ద లైన్ డ్రాన్ మిడ్వే బిట్వీన్ ద నార్త్ పోల్ అండ్ ద సౌత్ పోల్. ఈ వర్డ్ ఏమంటారు, హారిజంటల్ లైన్ ఏదైతే ఉందో దాన్ని మనము ఈక్వేటర్ అంటాం. దిస్ ఇస్ 0 degrees. ఓకే, 0 degree ఉంటుంది దానికి. ఇట్ ఈస్ ద లార్జెస్ట్ సర్కిల్స్ అండ్ ఇట్ డివైడ్స్ ద గ్లోబ్ ఇంటూ 2 ఈక్వల్ హార్స్. పైన అండ్ కింద ఈక్వల్ హార్స్ కి డివైడ్ చేసే సామర్థ్యం ఈక్వేటర్ కి ఉందన్నమాట. సో ఇట్ ఈస్ అ గ్రేట్ సర్కిల్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ అ గ్రేట్ సర్కిల్. ఓకే, సో అండ్ ఆల్సో మనకి మెరిడియన్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఇండియన్ గవర్నమెంట్ హెస్ ఆల్సో అక్సెప్టెడ్ ద మెరిడియన్ ఆఫ్ 82.5 degrees ఈస్ట్ అనమాట. ఇదేంటి మనకి ఇండియన్ స్టాండర్డ్ టైం. ఈ ఇండియన్ స్టాండర్డ్ టైం అనేది 5 hours 30 minutes అహెడ్ ఆఫ్ గ్రీన్విచ్ మెరిడియన్ అనమాట. గ్రీన్విచ్ మెరిడియన్ కి 5 hours 30 minutes కి లైక్ అహెడ్ ఉంటున్నాము మనము ఇండియాలో, ఇండియన్ స్టాండర్డ్ టైంలో. ఓకే, అండ్ లాంగిట్యూడ్స్ అంటే ఏంటి, వర్టికల్ లైన్స్. లాటిట్యూడ్స్ అంటే ఏంటి, ప్యారలల్ లైన్స్. లైక్ ఐ మీన్ లాటిట్యూడ్స్ అంటే ఏంటి, హారిజంటల్ లైన్స్. లాంగిట్యూడ్స్ అంటే ఏంటి, వర్టికల్ లైన్స్ అనమాట. సో ఇంపార్టెంట్ పాయింట్స్ ని గుర్తుపెట్టుకోండి. సో మనకి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి, డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. డి పెట్టిన వాళ్ళకి +1 షుడ్ బి a score. Now let us go to another question. Okay, సో క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. A plane starts flying from 30 degrees, ఇది 30 degrees north latitude and 50 degrees east longitude and lands at the opposite end of the earth. Where will it be? సో ఆపోజిట్ ఎండ్ ఆఫ్ ది ఎర్త్ లో ఉంటారు, అంటే ఈ ప్లేస్ నుంచి ఆపోజిట్ ఎండ్ లో ఉంటారు అనమాట. సో ఆపోజిట్ ఎండ్ అంటే ఏంటి, ఓకే, 30 degrees నార్త్ లాటిట్యూడ్ కి ఆపోజిట్ ఏంటి, 30 degrees సౌత్ లాటిట్యూడ్ కదా. సో మనకి ఆప్షన్స్ లో 30 degrees సౌత్ లాటిట్యూడ్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇట్ ఈస్ దేర్ ఇన్ ఆప్షన్ డి అండ్ ఆల్సో ఆప్షన్ బి లో ఉంది. అండ్ ఆల్సో 50 degrees ఈస్ట్ లాంగిట్యూడ్ కి ఆపోజిట్ ఏంటి, 180 - 50 ఎంత, 130 degrees కదా. 130 degrees వెస్టర్న్ లాంగిట్యూడ్ లో ఉంటుంది. అంటే మనకు 130 degrees ఎక్కడ ఉందమ్మా, 130 degrees ఇన్ ద డి ఆప్షన్. సో డి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 2. సో ఎవరైతే డి పెట్టారో +1 షుడ్ బి యువర్ స్కోర్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 3 చూద్దాము. The country which has the longest north-south latitudinal extension of its territory. సో ఏ దానికి లాటిట్యూడినల్ ఎక్స్టెన్షన్ ఎక్కువగా ఉంటుంది అని అడుగుతున్నారు. ఓకే, లాంగెస్ట్ నార్త్ సౌత్ లాటిట్యూడినల్ ఎక్స్టెన్షన్ ఎక్కడ, ఏ కంట్రీకి ఎక్కువగా ఉంటుంది, రష్యాకా, చిలీకా, చైనాకా, బ్రెజిల్కా, నన్ ఆఫ్ ది అబౌవ్ ఆర్ మోర్ దెన్ వన్ ఆఫ్ ది అబౌవ్. ఏదైనా మీరు ఆప్షన్ ఈ పెట్టండి. సో పాజ్ చేసుకొని ట్రై చేయండి. సో ట్రై చేశారు అనుకుంటున్నా. మనకు వచ్చేసి ఆన్సర్ వచ్చేసి బి అనమాట. చిలీ ఇస్ ద రైట్ ఆన్సర్. సో చిలీ హ్యాస్ అ లాంగెస్ట్ నార్త్ సౌత్ లాటిట్యూడినల్ ఎక్స్టెన్షన్ టెరిటరీ ఎక్కువగా ఉన్న కంట్రీలో చిల్లీ ఇస్ ఇన్ ద టాప్ అనమాట. చిల్లీ ఇస్ ద వరల్డ్స్ లాంగెస్ట్ కంట్రీ ఫ్రమ్ నార్త్ సౌత్. సో దీనికి ఎన్ని మైల్స్ ఉంటుంది, ఎంత మైల్స్ లాంగ్ ఉంటుంది అంటే 2647 miles లాంగ్ ఉంటుంది అనమాట లాటిట్యూడినల్ ఎక్స్టెన్షన్ లో. అండ్ ఇట్ విల్ స్ప్రెడ్ త్రూ 38 degrees ఆఫ్ లాటిట్యూడ్. 38 degrees ఆఫ్ లాటిట్యూడ్స్ ని ఇది స్ప్రెడ్ చేస్తుంది అనమాట. జాగ్రఫీ చూడండి. జాగ్రఫీ ఆఫ్ చిలీ ఇస్ వెరీ డైవర్స్ యాజ్ దిస్ కంట్రీ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ ద లాటిట్యూడ్ ఆఫ్ 17 degrees. ఓకే, 17 degrees సౌత్. 17 degrees సౌత్ వచ్చేసి మనకి కేప్ హార్న్ ఉంటుంది అనమాట చిలీలో. అక్కడ నుంచి 56 degrees ఉంటుంది అనమాట. 56 degrees వరకు అది ఎక్స్టెండ్ అయి ఉంటుంది. ఓకే, సో ఇంత లాటిట్యూడినల్ ఎక్స్టెంట్ ఉంటుంది మనకి చిలీలో. చిలీ ఇస్ అ కంట్రీ లొకేటెడ్ ఆన్ ద వెస్టర్న్ సీ బోర్డ్ ఆఫ్ సౌత్ అమెరికా. సౌత్ అమెరికాలో వెస్టర్న్ సీ బోర్డ్ లో మనకి చిలీ అనే ప్రాంతం ఉంటుంది అనమాట. ఇట్ ఈస్ బార్డర్డ్ బై పెరు. పెరు ఏమో నార్త్ లో ఉంటుంది చిలీకి. ఓకే, అండ్ నార్త్ లో బొలీవియా కూడా ఉంటుంది. బొలీవియా is also in the north of the Chile. And it is ఆన్ ద ఈస్టర్న్ సైడ్ ఏదైతే ఉంటుందో అర్జెంటీనా ఉంటుంది. చిలీకి ఈస్టర్న్ సైడ్ అర్జెంటీనా ఉంటుంది అనమాట. వెస్టర్న్ సైడ్ పెసిఫిక్ ఓషన్ ఉంటుంది. సో దిస్ ఆర్ ద బార్డర్ ఏరియాస్ ఆఫ్ చిలీ. ఓకే, సో చిలీస్ అటకామా డెజర్ట్ ఏదైతే ఉంటుందో చిలీలో ఉంటుంది అనమాట. ఇట్ ఈస్ ద డ్రైయెస్ట్ నాన్ పోలార్ డెజర్ట్ ఆన్ ది ఎర్త్ అనమాట. ఇట్ ఈస్ స్ట్రెచింగ్, అది ఎంత వరకు స్ట్రెచ్ అవుతుంది అంటే 600 miles కిలోమీటర్స్, లైక్ 600 miles ఉంటుంది అనమాట. విచ్ మీన్స్ 1000 kilometers ఉంటుంది దాని స్ట్రెచ్ అటకామా డెజర్ట్ ది. సో దిస్ ఆర్ ది అడిషనల్ ఇన్ఫర్మేషన్ విత్ రెస్పెక్ట్ టు చిలీ. సో థర్డ్ క్వశ్చన్ కి బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఎవరైతే బి రైట్ ఆన్సర్ పెట్టారో +1 should be a score. Okay, now let us go to question number 4.
సో క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. ఇఫ్ ద డిఫరెన్స్ ఆఫ్ లాంగిట్యూడ్స్ ఫర్ ద 2 ప్లేసెస్, ఆ 2 ప్లేసెస్ మధ్యలో ఉన్న లాంగిట్యూడినల్ డిఫరెన్స్ 90 డిగ్రీస్ అయినప్పుడు ద టైమ్ ఇంటర్వెల్ బిట్వీన్ దీస్ ప్లేసెస్ విల్ బి, టైమ్ ఇంటర్వెల్ ఎంత ఉంటుంది డిఫరెన్స్ అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసి 3 hours, ఆప్షన్ బి 6 hours, ఆప్షన్ సి 9 hours, ఆప్షన్ డి 12 hours. సో ఏదై ఉంటుందో పాజ్ చేసుకొని ట్రై చేయండి. ప్లీజ్ పాజ్ ద వీడియో అండ్ ట్రై ఇట్ అవుట్. సో ట్రై చేశారు అనుకుంటున్నాను. మనకి ఆన్సర్ వచ్చేసి 6 hours ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఎలా అవుతుంది అంటే ద టైమ్ డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ టూ లాంగిట్యూడ్స్ మధ్యలో టైం డిఫరెన్స్ ఎంత ఉంటుంది అంటే 4 minutes ఉంటుంది. ఎంతమ్మా? 4 minutes ఉంటుంది. సో మనకి ఇక్కడ లాంగిట్యూడినల్ డిఫరెన్స్ 90 degrees కదా, 90 degrees డిఫరెన్స్ ఉంది. సో ఒక్కదానికి 1 degree 4 minutes అయితే 90 degrees కి ఎంత అవుతుంది? 90 into 4 అవుతుంది. అవునా? సో 90 into 4 ఎంత? 360 minutes అవుతుంది. సో 360 minutes ని మనం హవర్స్ లో కన్వర్ట్ చేయాలంటే ఎంత? 1 minute లైక్ 60తో డివైడ్ చేయాలి. అవునా? 6 6 36. ఓకే, మనకి ఎంత? ఇది మినిట్స్ నుంచి హవర్స్ కి కన్వర్ట్ అయిపోతుంది. 6 hours అనమాట. 6 hours ఇస్ ద రైట్ ఆన్సర్. సో ద టైమ్ డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ టూ లాంగిట్యూడ్స్ ఇస్ 4 minutes అని గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఏంటంటే ద ప్లేసెస్ విచ్ ఆర్ లొకేటెడ్, ప్రైమ్ మెరీడియన్ ఇది అనుకోండి. ప్రైమ్ మెరీడియన్ కి ఈస్ట్ ఉన్నవేమో టైం అహెడ్ ఉంటాయి అనమాట. వెరాస్ వెస్టర్న్ సైడ్ ఉన్నాయేమో ఒక డే వెనకాకు ఉంటారు అనమాట వాళ్ళు. ఓకే, టైం అనేది కొంచెం వెనక్కు ఉంటుంది వెస్టర్న్ సైడ్ ఉన్న వాళ్ళకి. సో ఇఫ్ ఇట్ ఇస్ 12 noon at the గ్రీన్విచ్ లో మనకి 12 noon అయ్యింది అనుకోండి, ఇట్ వుడ్ బి 12:04 at 1 degree మెరీడియన్. 1 degree మెరీడియన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది గ్లోబ్ అనుకోండి. గ్లోబ్ లో మనకి ఇది ప్రైమ్ మెరీడియన్ అనుకోండి. సో ఇది ఈ పర్టికులర్ లైన్ ప్రైమ్ మెరీడియన్ అనుకోండి. సో ఈస్టర్న్ సైడ్ ఇది 1 degree డిఫరెన్స్ ఉంది అనుకుందాం ఈ పర్టికులర్ 2 లాంగిట్యూడ్స్ మధ్యలో. సో 1 degree డిఫరెన్స్ అంటే ఏంటి? 4 minutes తేడా. సో మనకి గ్రీన్విచ్ దగ్గర 12 o'clock అయింది అనుకోండి. సో ఏమవుతుంది? 1 degree డిఫరెన్స్ అన్నప్పుడు ఇక్కడ 12:04 అవుతుంది. 12:04 అవుతుంది. అవునా? సో ఇలా అనమాట. ఇక్కడ 12 PM అవుతుంది, ఇక్కడ 12:04 PM అవుతుంది. ఓకే, సో అండ్ అలా 1 డిగ్రీకి పెరుగుతూనే వెళ్తుంది అనమాట. 1 డిగ్రీకి 4 minutes ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇండియా చూసుకుంటే ఇండియన్ స్టాండర్డ్ టైం వచ్చేసి మనకి 82.5 degrees దగ్గర ఉంటుంది అనమాట ఇండియన్ స్టాండర్డ్ టైం, విచ్ ఇస్ 5 hours 30 minutes అహెడ్ ఆఫ్ ది గ్రీన్విచ్. ఓకే, సో ద ప్రైమ్ మెరీడియన్ విచ్ పాసెస్ నియర్ టు ద, సో ఈ ప్రైమ్ మెరీడియన్ అనేది మనకి ఎక్కడి నుంచి పాస్ అవుతుంది అంటే రాయల్ అబ్జర్వేటరీ నుంచి, గ్రీన్విచ్ ఏరియా నుంచి మనకి పాస్ అవుతుంది అనమాట ప్రైమ్ మెరీడియన్. ఓకే, సో ఇట్ ఈస్ ఆల్సో డిఫైన్డ్ యాజ్ 0 degrees లాంగిట్యూడ్ అని కూడా పిలుస్తాం అనమాట. ఓకే, పాజిటివ్ లాంగిట్యూడ్స్ అనేవి దే ఆర్ టు ద ఈస్ట్ ఆఫ్ ది ప్రైమ్ మెరీడియన్, నెగటివ్ వన్స్ ఆర్ టు ద వెస్ట్ అనమాట. సో ఇండియా ఎక్కడ ఉంది? పాజిటివ్ సైడ్ ఉంది. అవునా? ఓకే, సో ఇఫ్ యూ లుక్ ఎట్ సమ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్, 0 degrees ప్రైమ్ మెరీడియన్ లైన్. ఓకే, 0 degree అనేది ప్రైమ్ మెరీడియన్ లైన్. ఓకే, ఇంతకు ముందు చెప్పాను. ఓకే, నెక్స్ట్ దీన్ని మనము గ్రీన్విచ్ మెరీడియన్ టైం అని కూడా అంటాము, లేకపోతే యూనివర్సల్ టైం కోఆర్డినేట్ అని కూడా అంటాం అనమాట. వెరాస్ 180 degrees లాంగిట్యూడ్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ఇంటర్నేషనల్ డేట్ లైన్ అనమాట. డేట్ లైన్ అంటాం, ఇంటర్నేషనల్ డేట్ లైన్. ఓకే, 1 degree లాంగిట్యూడ్ ఈజ్ ఈక్వల్ టు 111.3 kilometers at the equator. ఓకే, 1 degree లాంగిట్యూడ్స్ మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంటుంది అంటే టైం డిఫరెన్స్ ఏమో 4 minutes. వెరాస్ మనకి డిస్టెన్స్ చూసుకుంటే మీరు 1 degree లాంగిట్యూడ్ కి 111.3 kilometers ఉంటుంది అనమాట ఈక్వేటర్ దగ్గర. ఓకే, ద క్రాసింగ్ పాయింట్ ఆఫ్ జిఎంటీ అండ్ ఈక్వేటర్ ఇస్ ఆల్సో కాల్డ్ జీరో పాయింట్. ఓకే, జిఎంటీని ఈక్వేటర్ ఏదైతే ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది జిఎంటీ, ఇది గ్రీన్విచ్ మెరీడియన్ టైం, అండ్ ఇది ఈక్వేటర్. ఈ క్రాసింగ్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని మనము 0 point అని కూడా అంటాం అనమాట. సో ఇది సమ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ దట్ యూ నీడ్ టు నో. సో మనకి దీనికి వచ్చేసి ఆన్సర్ ఇస్ 6 hours. సో 6 hours ఎవరైతే పెట్టారో +1 షుడ్ బి అ స్కోర్. నౌ లెట్ us go to question number 5. సో విచ్ ఆర్ ద ఫాలోయింగ్ లాంగిట్యూడ్స్ అలాంగ్ విత్ ద ప్రైమ్ మెరీడియన్ కాకుండా ఇంకొకటి ఇచ్చిన వాటిలో ఏది మనకి గ్రేట్ సర్కిల్ ఫామ్ అవుతుంది అని అడుగుతున్నారు. సో 5th క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటో ట్రై చేయండి. ఆప్షన్ ఏ 0 degrees ఇచ్చారు, ఆప్షన్ బి 90 degrees ఈస్ట్ ఇచ్చారు, ఆప్షన్ సి 90 degrees వెస్ట్ ఇచ్చారు, ఆప్షన్ డి 180 degrees ఇచ్చారు. సో ట్రై చేస్తున్నారు అనుకుంటున్నా. So I hope so you have
మేడ్ దిస్ కరెక్ట్. సో ఆన్సర్ వచ్చేసి మనకి డి అన్నమాట. 180 degrees ఇస్ ద రైట్ ఆన్సర్. ఎలా అవుతుంది మ్యామ్ అని అంటే, ఇప్పుడు ఇక్కడ ప్రైమ్ మెరిడియన్ కాకుండా అని అడిగారు. ప్రైమ్ మెరిడియన్ ఇస్ నథింగ్ బట్ 0 degree లాంగిట్యూడ్. అవునా? 0 degree ఆల్రెడీ ఇక్కడ ఇచ్చేసారు, కానీ మనం 0 degree అడగట్లేదు. దాని కాకుండా ఇంకొక గ్రేట్ సర్కిల్ ఏంటి, ఇంకొక లాంగిట్యూడ్ ఏంటి, ఇక్కడ 180 degrees. 180 degrees ఏమన్నాను, ఇంటర్నేషనల్ డేట్ లైన్ అని పిలుస్తామన్నాను. సో 180 degrees ఆల్సో అ గ్రేట్ సర్కిల్ అనమాట. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 5. Now let us go to question number 6. Question number 6 చూడండి. In the new millennium లో first ray of the sun was seen in which of the following meridians of India? ఇచ్చిన మెరీడియన్స్ లో ఏ మెరీడియన్ లో మనకి ఫస్ట్ రే ఆఫ్ సన్ అనేది కనబడుతుంది అకార్డింగ్ టు ద న్యూ మిలీనియం అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ వచ్చేసి ఓకే 20 degrees 30 minutes west. ఆప్షన్ బి 82 degrees 30 minutes east. 92 degrees 30 minutes west. 93 degrees 30 minutes east అనమాట. సో ఈ 4 ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ ఆన్సర్ పాజ్ చేసుకొని ట్రై చేయండి. ప్లీజ్ పాజ్ ద వీడియో అండ్ ట్రై ఇట్ అవుట్. సో ట్రై చేశారా అనుకుంటున్నా. మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, దట్ ఇస్ 93 degrees 30 minutes east ఇస్ ద రైట్ ఆన్సర్. సో అకార్డింగ్ టు రాయల్ గ్రీన్విచ్ అబ్జర్వేటరీ ఆర్ లాబొరేటరీ, రాయల్ గ్రీన్విచ్ లాబొరేటరీ ఎక్కడ ఉంటుందన్నాను, లండన్ లో ఉంటుంది. ఇక్కడ నుంచి మనకు గ్రీన్విచ్ మెరీడియన్ లైన్ అనేది పాస్ అవుతుందని చెప్పాను. దాని ప్రకారం ద ఫస్ట్ రే ఆఫ్ ద సన్ రైజ్ ఇన్ ఇండియా ఎక్కడ అవుతుంది అంటే ఇట్ ఈస్ ఆన్ ద న్యూ మిలీనియం ప్రకారం, వాళ్ళ ప్రకారం ఇట్ ఈస్ సెడ్ దట్ ద ఫస్ట్ రే సన్ రే ఆఫ్ ది ఇండియా ఎక్కడ పడుతుంది అంటే కచ్చల్ ఐలాండ్ లో పడుతుంది. కచ్చల్ ఐలాండ్ ఎక్కడ ఉంటుంది అంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లో ఉంటుంది కచ్చల్ ఐలాండ్. సో కచ్చల్ ఇస్ సిచ్యువేటెడ్ నియర్లీ 1600 kilometers దూరం ఉంటుంది మెయిన్ ల్యాండ్ ఆఫ్ ఇండియాతో కంపేర్ చేస్తే. మెయిన్ ల్యాండ్ ఆఫ్ ఇండియా నుంచి 1600 kilometers దూరంలో ఉంటుంది. ఓకే, పోర్ట్ బ్లేర్ ఏదైతే ఉంటుందో అక్కడ నుంచి అది 300 kilometers ఉంటుంది అరౌండ్. ఓకే, అరౌండ్ 300 kilometers దూరంలో ఉంటుంది పోర్ట్ బ్లేర్ నుంచి. ఓకే, అండ్ ఇట్ ఈస్ బిట్వీన్ 80 degrees నార్త్ లాటిట్యూడ్ అండ్ 93 degrees 94 degrees ఈస్ట్ మెరిడియన్. సో మనకి నియరెస్ట్ ఆప్షన్ వచ్చేసి 93 degrees 30 minutes ఈస్ట్ మెరిడియన్ లో మనకి ఈస్ట్ ఏమంటారు అక్కడ మనకి ఈ ఫస్ట్ సన్ రే అనేది పడుతుందని చెప్పొచ్చు. సో మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. సో మనకి ఇదేంటంటే నార్త్ లాటిట్యూడ్ ఏంటి అంటే 80 degrees నార్త్ లాటిట్యూడ్ నుంచి 93 degrees 30 minutes ఈస్ట్, ఓకే, ఈస్ట్ మెరిడియన్. సో ఈ ప్రాంతంలో మనకి కచ్ ఏరియా, కచ్చల్ ఐలాండ్ అనేది ఉంటుంది. సో మనకి ఆన్సర్ వచ్చేసి డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఎవరైతే కరెక్ట్ ఆప్షన్ పెట్టారో +1 షుడ్ బి అ స్కోర్. నౌ లెట్ us go to question number 7. Let's solve question number 7. The latitude at which annual range of temperature remains minimum is. సో ఏ లాటిట్యూడ్ లో మనకి యాన్యువల్ రేంజ్ ఆఫ్ డిఫరెన్స్, టెంపరేచర్ డిఫరెన్స్ అనేది మినిమం ఉంటుంది అని అడుగుతున్నారు. ఈక్వేటర్, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్, నార్త్ పోల్ సర్కిల్. ఈ 4 ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ అయి ఉంటుందో పాజ్ చేసుకొని ట్రై చేయండి. ప్లీజ్ పాజ్ ద వీడియో అండ్ ట్రై ఇట్ అవుట్. సో ట్రై చేశారు అనుకుంటున్నా. ఐ హోప్ యూ హ్యావ్ డన్ దిస్ రైట్. ఓకే, మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఎందుకు మ్యామ్ అని అంటే, సో మీరు ఎర్త్ అబ్జర్వ్ చేస్తే ఇది ఎర్త్ అనుకుందాం. ఐఎమ్ సారీ ఫర్ మై డ్రాయింగ్. సో ఇక్కడ సన్ అనుకుందాం. సో సన్ పెద్దగా ఉంటారు, ఐఎమ్ సారీ. ఓకే, సో ఈ పెద్దదే సన్ అనుకోండి, ఇది చిన్నది ఎర్త్ అనుకోండి. సో సన్ రేస్ అనేవి ఇలా పర్పెండిక్యులర్ ఎక్కడ పడతాయమ్మా, ఈక్వేటర్ లో పడతాయి. సో ఇవి మనకి వేరే లాటిట్యూడ్స్ ఉంటాయి, అవునా. సో మనకి పోల్స్ లో సన్ రేస్ అనేవి పర్పెండిక్యులర్ గా పడవు, వేరాజ్ ఈక్వేటర్ మీద సన్ రేస్ అనేవి పర్పెండిక్యులర్ గా పడుతూ ఉంటాయి మనకి, అవునా. సో దాని వల్ల ఏమవుతుంది అంటే కాన్స్టెంట్ గా మనకి సన్ రేస్ అనేవి ఎక్కువగా ఈ పర్టికులర్ జోన్ ఏదైతే ఉంటుందో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ నుంచి ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అండ్ ఈక్వేటర్ మధ్యలో ఈ ట్రాపికల్ జోన్ లో మనకి ఎక్కువగా సన్ రేస్ అనేది పడుతుంది, అవునా. సో ఈ మధ్యలో ప్రాంతం మెయిన్ గా ఈక్వేటర్ లో ఏంటంటే వింటర్స్ అనేవి ఎక్కువగా ఉండవు, అండ్ ఆల్సో మనకి డైలీ ఈవినింగ్ రెయిన్ ఫాల్స్ ఉంటాయి అక్కడ. సో మనకి టెంపరేచర్ అనేది ఆల్మోస్ట్ ఎవ్రీ టైమ్ త్రూ అవుట్ ద ఇయర్ ఈక్వల్ అంటే రోజు డెఫినెట్ గా ఇలానే ఉంటుందని కాదు, బట్ టెంపరేచర్ డిఫరెన్సెస్ అనేవి మినిమం ఉంటాయన్నమాట ఈక్వేటర్ లో ఇఫ్ యూ కంపేర్ ఇట్ విత్ ది అదర్ ఏరియాస్. సో మనకి ఆన్సర్ వచ్చేసి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఈక్వేటర్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 7. ఎవరైతే ఈక్వేటర్ పెట్టారో +1 వేసుకోండి, ఎవరైతే రాంగ్ ఆన్సర్ పెట్టారో -1, ఎవరైతే అసలు అటెంప్ట్ చేయలేరో 0 చేయండి. ఓకే, అటెంప్ట్ చేయండి. ఓకే, రాకపోతే ఇట్స్ ఓకే, బట్
ఈ పర్టికులర్ ఎక్సర్సైజ్ ఏదైతే మనం చేస్తున్నామో 25 క్వశ్చన్స్ని సాల్వ్ చేయడం, కామెంట్స్లో పెట్టడం, సో అది మాత్రం మీరు డైలీ ప్రాక్టీస్ చేయండి. డెఫినెట్గా ఈ పర్టికులర్ ప్రాసెస్ అనేది మీకు ఎగ్జామ్లో చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది అండ్ యూ విల్ బీ థ్యాంక్ఫుల్ టు అస్. ఓకే, నవ్ లెట్ us go to question number 8. Question number 8 ni solve చేద్దాం. The intertropical conversion zone, a low pressure zone, is located at between trade winds and westerlies belt, between westerlies and polar winds belt, nearby the poles, at the equator. ఈ 4 options లో ఏది రైట్ అయి ఉంటుందో పాజ్ చేసుకొని ట్రై చేయండి. ప్లీజ్ పాజ్ ద వీడియో అండ్ ట్రై ఇట్ అవుట్. సో ట్రై చేశారు అనుకుంటున్నా. మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్, ఎట్ ద ఈక్వేటర్ అనమాట. ఇంటర్ ట్రాపికల్ కన్వర్జన్ జోన్ ఏదైతే ఉంటుందో విచ్ ఇస్ అ లో ప్రెషర్ జోన్, ఇట్ ఈస్ లొకేటెడ్ ఎట్ ద ఈక్వేటర్. ఈక్వేటర్ దగ్గర ఇది ఉంటుంది. ఓకే, సో ఏంటంటే ద ఇంటర్ ట్రాపికల్ కన్వర్జన్ జోన్ ఆర్ దీన్ని మనం ఐటీసీజెడ్ అని కూడా అంటాం షార్ట్ ఫామ్ లో. దిస్ ఇస్ అ రీజియన్ విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ నియర్ ద ఈక్వేటర్ అనమాట, వేర్ ద ట్రేడ్ విన్స్ ఏవైతే ఉంటాయో, ట్రేడ్ విన్స్ నార్త్ నుంచి సౌత్ హెమిస్ఫియర్ నుంచి వచ్చే ట్రేడ్ విన్స్ ఏవైతే ఉంటాయో దిల్ కమ్ టుగెదర్ ఎట్ దిస్ పర్టికులర్ లో ప్రెషర్ జోన్ అనమాట. ఓకే, ద ఇంటెన్స్ హీటింగ్ డ్యూ టు ద సన్ అండ్ వాటర్. సన్ అక్కడ డైరెక్ట్ గా పర్పెండిక్యులర్ గా ఈక్వేటర్ మీద పడతాడు, దాని వల్ల ఇంటెన్స్ హీటింగ్ జరుగుతుంది అండ్ ఆల్సో వాటర్ కూడా హీట్ అవుతూ ఉంటాయి. దిస్ విల్ హీట్ అప్ దిస్ ఐటీసీజెడ్ జోన్. దాన్ని ఐటీసీజెడ్ జోన్ ని దాన్ని హీట్ అప్ చేస్తుంది అనమాట, ఈక్వేటర్ లో ఉన్న ఐటీసీజెడ్ జోన్ ని, బికాస్ ఆఫ్ ద ఇంటెన్స్ హీట్ కమింగ్ ఫ్రమ్ ద సన్. సో దీని వల్ల ఏమవుతుంది అంటే ఎయిర్ అనేది రైజ్ అవుతుంది. సో హీట్ వల్ల ఎయిర్ అనేది, అక్కడ ఉన్న ఎయిర్ అనేది రైజ్ అవుతుంది అండ్ ఇట్ విల్ ఎక్స్పాండ్ అండ్ ఇట్ విల్ కూల్ డౌన్. ఓకే, సో ఇట్ విల్ రిలీజ్ ద అక్యూములేటెడ్ మాయిశ్చర్. ఏదైతే మాయిశ్చర్ అక్యూములేట్ అయ్యిందో ఈ వాటర్ ఏరియా నుంచి, దాన్ని రిలీజ్ చేయడం మొదలు పెడుతుంది అనమాట. దానివల్ల మనకు అక్కడ ఈవినింగ్ రెయిన్ ఫాల్స్ వస్తూ ఉంటాయి, థండర్ స్టార్మ్స్ వస్తూ ఉంటాయి. ఓకే, దీస్ ఆర్ ద సమ్ ఫీచర్స్ ఆఫ్ దిస్ ఐటీసీజెడ్ అనమాట. ఇఫ్ యూ లుక్ ఎట్ ది అడిషనల్ ఇన్ఫర్మేషన్, ట్రేడ్ విన్స్ ఏవైతే ఉన్నాయో వస్తాయని చెప్పాను కదా, నార్త్ నుంచి సౌత్ నుంచి ఇక్కడికి. సో ట్రేడ్ విన్స్ అంటే ఏంటో చూద్దాం. ట్రేడ్ విన్స్ అండ్ ద ఆర్ ద విన్స్ దట్ బ్లో ఫ్రమ్ ది సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ ఏరియా నుంచి ఈక్వటోరియల్ లో ప్రెషర్ బెల్ట్ వరకు మనకి ఈ ట్రేడ్ విన్స్ అనేవి మూవ్ అవుతాయి అనమాట. సబ్ ట్రాపికల్ అంటే ఏంటి? ఇప్పుడు ఇది ఎర్త్ ఉందమ్మా. ఓకే, ఇదేంటంటే మనకి ఈక్వటోరియల్ లో ప్రెషర్ జోన్. మనకి ఈక్వటోరియల్ లో లో ప్రెషర్ ఉంటుంది అని చెప్పాను, ఎందుకంటే అక్కడ ఇంటెన్స్ హీటింగ్ అయ్యి మనకి ఎయిర్ అనేది ఎక్స్పాండ్ అయ్యి అక్కడ లో ప్రెషర్ ని క్రియేట్ చేస్తుంది, అవునా? సో దానికి పైన ఏముంటుంది? సబ్ ట్రాపికల్ హై జోన్ ఉంటుంది. ఇక్కడ హై ప్రెషర్ అనేది ఉంటుంది సబ్ ట్రాపికల్ లో. సో ఈ సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ జోన్ నుంచి మనకి ఈ ఈక్వటోరియల్ లో ప్రెషర్ జోన్ వరకు మనకి ట్రేడ్ విన్స్ అనేవి ఇలా ఈ డైరెక్షన్ లో మనకి మూవ్ అవుతుంటాయి. మరి ఈ పర్టికులర్ స్ట్రేట్ గా మూవ్ అవచ్చు కదా మేడం, వర్టికల్ లైన్ లాగా మూవ్ అవచ్చు కదా, ఈ పర్టికులర్ డైరెక్షన్ నుంచి ఎందుకు మూవ్ అవుతున్నాయి అంటే బికాస్ ఆఫ్ కోరియాలిస్ ఫోర్స్. కోరియాలిస్ ఫోర్స్ అంటే ఏంటి? సన్ అనేది మూమెంట్, లైక్ మనకి సన్ ఎర్త్ మూమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ మూమెంట్స్ వల్ల ఈ ట్రేడ్ విన్స్ యొక్క డైరెక్షన్ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. దాన్ని కొరియాలిస్ ఫోర్స్ అంటాము. ఓకే, సో ఇవి మనకి ఏంటంటే వీటిని మనం ట్రేడ్ విన్స్ అంటాము, అవునా? సో ద ఫ్లో దే ఫ్లో యాజ్ అ నార్త్ ఈస్టర్న్ ట్రేడ్స్ ఇన్ ద నార్దర్న్ హెమిస్ఫియర్ అండ్ సౌత్ ఈస్టర్న్ ట్రేడ్స్. పైననేమో ఈ సదర్న్ హెమిస్ఫియర్ లో, నార్థన్ హెమిస్ఫియర్ లోనేమో నార్త్ ఈస్టర్న్ ట్రేడ్ విన్స్ లాగా ఫ్లో అవుతాయి. సదర్న్ హెమిస్ఫియర్ లో మనకి ఏమంటారు? సౌత్ ఈస్టర్న్ ఆర్ సౌత్ వెస్టర్న్, ఐఎమ్ సారీ, నార్త్ హెమిస్ఫియర్ లోనేమో ఈ ట్రేడ్ విన్స్ అనేవి మనకి నార్త్ ఈస్టర్న్ ట్రేడ్ విన్స్ లాగా మూవ్ అవుతాయి. సౌత్ లోనేమో మనకి సౌత్ ఈస్టర్న్ ట్రేడ్ విన్స్ లాగా మూవ్ అవుతాయి అనమాట, ఇలా ఈ పర్టికులర్ డైరెక్షన్ లో. ఓకే, అర్థమైంది అనుకుంటున్నా. ఐ రిపీట్ ఇట్ అగైన్. సో ట్రేడ్ విన్స్ అనేవి హై ప్రెషర్ ఏరియా నుంచి లో ప్రెషర్ ఏరియాకి వస్తాయి. సో సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ నుంచి ఈక్వటోరియల్ లో ప్రెషర్ వరకు మూవ్ అవుతాయి. ఓకే, సో నార్థన్ హెమిస్ఫియర్ లో సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ నుంచి ఈక్వేటర్ కి వచ్చేది ఏమో నార్త్ ఈస్టర్న్ డైరెక్షన్ లో వస్తాయి డ్యూ టు కొరియాలిస్ ఫోర్స్. వెరాస్ సదర్న్ హెమిస్ఫియర్ నుంచి వచ్చేవేమో సౌత్ ఈస్టర్న్ ట్రేడ్ విన్స్ గా వస్తాయి డ్యూ టు కొరియాలిస్ ఫోర్స్. ఓకే, దిస్ ఇస్ అబౌట్ ట్రేడ్ విన్స్. సో వెస్టర్లీస్ అంటే ఏంటంటే, వెస్టర్లీస్ అనేవి దే ఆర్ ద విన్స్ బ్లోయింగ్ ఫ్రమ్ ద సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ బెల్ట్స్ టువర్డ్స్ ద సబ్ పోలార్ లో ప్రెషర్ బెల్ట్స్. సో మనకి ఇదే ఎర్త్ అనుకుందాం మళ్ళీ. సో ఇక్కడ ఏంటి? మనకి ఈక్వటోరియల్ లో ప్రెషర్ ఏరియా, ఇది ఈక్వటోరియల్ లో ప్రెషర్ ఏరియా. ఓకే, ఇదేంటి? మనకి ఈ పర్టికులర్ సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ ఏరియా అనుకుందాం. దాని తర్వాత మనకి ఏంటంటే మళ్ళీ సబ్ పోలార్ లో ప్రెషర్ ఏరియా అనేది ఉంటుంది పైన. ఓకే, సో మళ్ళీ ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఇదే హై ప్రెషర్ ఏరియా నుంచి మనకి లో ప్రెషర్ ఏరియా వైపు
మూవ్ అవ్వాలి. సో ఎలా మూవ్ అవుతుంది అని అంటే మనకి ఈక్వెటోరియల్ కేమో ఇలా మూవ్ అవుతుంది, నార్త్ ఈస్ట్ లాగా. ఓకే, సో వెరాజ్ ఇక్కడేమో మనకి ఈ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది అనమాట. మీకు రెడ్ లైన్స్ కనబడుతున్నాయి అనుకుంటున్నా, ఈ పర్టికులర్ డైరెక్షన్ లో మూవ్ అవుతాయి అనమాట. సో ద వెస్టర్లీస్ ఆర్ ద విండ్స్. సో వాటిని మనం వెస్టర్లీస్ అంటాం. దే ఆర్ ద విండ్స్ విచ్ ఆర్ ఫ్లోయింగ్ ఫ్రమ్ సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ టువర్డ్స్ ది సబ్ పోలర్ లో ప్రెషర్. అవి ఏ డైరెక్షన్ లో వెళ్తున్నాయి అంటే సౌత్ వెస్ట్ నుంచి నార్త్ ఈస్ట్ డైరెక్షన్ లో వెళ్తుంటాయి అనమాట. మరి సదర్న్ హెమిస్ఫియర్ లో నార్త్ వెస్ట్ నుంచి సౌత్ ఈస్ట్ డైరెక్షన్ లో సదర్న్ హెమిస్ఫియర్ లో వెళ్తాయి. నెక్స్ట్ ఇంకొకటి ఉంటుంది, దాన్ని మనం పోలార్ ఈస్టర్లీస్ అంటాం. పోలార్ ఈస్టర్లీస్ అంటే దే ఆర్ ద డ్రై అండ్ కోల్డ్ ప్రివైలింగ్ విండ్స్ అనమాట. దే బ్లో ఫ్రమ్ నార్త్ ఈస్ట్ టు సౌత్ వెస్ట్ డైరెక్షన్ ఇన్ ద నార్త్ హెమిస్ఫియర్, సౌత్ ఈస్ట్ టు నార్త్ వెస్ట్ డైరెక్షన్ ఇన్ ద సదర్న్ హెమిస్ఫియర్. సో అవి ఎక్కడి నుంచి ఫ్లో అవుతాయి అంటే పోలార్ హై ప్రెషర్ నుంచి సబ్ పోలార్ లో ప్రెషర్ వరకు ఫ్లో అవుతాయి అనమాట. సో పోలార్ హై ప్రెషర్ ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ టాప్ లో ఉంటుంది అనమాట, పైన పోలార్ హై ప్రెషర్. ఓకే, సో నేను మీకు మళ్ళీ ఒకసారి డయాగ్రామ్ వేసి చూపెడతాను. గివ్ మీ 1 సెకండ్. సో బెటర్ అండర్స్టాండింగ్ కోసం నేను ఇమేజ్ తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ చూడండి మీరు, ఈ పర్టికులర్ ఏరియా ఏదైతే ఉంటుందో మిడిల్ లో, దీన్ని మనం ఐటీసీజెడ్ అంటున్నాం. అది ఎక్కడ ఉంటుంది, ఈక్వేటర్ దగ్గర ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఈక్వేటోరియల్ లో ప్రెషర్ ఏరియా అనేది క్రియేట్ అవుతుంది. బట్ యాజ్ ఈ పర్టికులర్ ఏరియా ఏమవుతుంది అంటే సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ ఏరియా క్రియేట్ అవుతుంది. సో మనం నేను ఏం చెప్పాను, సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ నుంచి ఈ ఈక్వేటోరియల్ లో ప్రెషర్ వైపు మనకి విండ్స్ అనేవి ఫ్లో అవుతాయి. బట్ డ్యూ టు కోరియాలిస్ ఫోర్స్ దీని డైరెక్షన్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది అనమాట. సో డైరెక్షన్ అనేది ఎలా చేంజ్ అవుతుంది అంటే, సో మీరు వీటిని మనం ఏమంటామన్నాను, ట్రేడ్ విన్స్ అంటాం అన్నాను. సో మనకి నార్దర్న్ హెమిస్ఫియర్ అంటే నార్త్ పార్ట్ లో మనకి వీటిని ఏమంటామంటే ఏ డైరెక్షన్ మూవ్ అవుతుంది అంటే నార్త్ ఈస్టర్న్ ట్రేడ్ విన్స్ అంటాం. ఇవేంటి, నార్త్ ఈస్టర్న్ ట్రేడ్ విన్స్. ఎందుకు నార్త్ ఈస్టర్న్ డైరెక్షన్ లో మూవ్ అవుతున్నాయి, అవునా. సో వెరాజ్ మనకి ఈ పర్టికులర్ సదర్న్ హెమిస్ఫియర్ లో అది ఏ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది అంటే సౌత్ ఈస్టర్న్ ట్రేడ్ విన్స్ అంటాము. సౌత్ ఈస్టర్న్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంటాయి ఈ ట్రేడ్ విన్స్, అవునా. సో ఈ డైరెక్షన్ ఎలా చెప్తున్నారు మేడం అని అంటే, సో ఈ పర్టికులర్ ఇప్పుడు ఇది ఉంది. సో ఇక్కడ ఒక గ్రాఫ్ గీసుకోండి. ఓకే, లెట్ మీ టేక్ అనదర్ కలర్. సో ఇక్కడ గ్రాఫ్ గీసుకోండి. ఓకే, ఇది ఈస్ట్, ఇది వెస్ట్, ఇది నార్త్, ఇది సౌత్, అవునా. సో మనకి ఈ డైరెక్షన్ లో వెళ్తుంది, అవునా. సో సౌత్ ఈస్ట్ డైరెక్షన్. పైన ఏ డైరెక్షన్ లో వెళ్తుంది, నార్త్ ఈస్ట్, అవునా. సో నేను మళ్ళీ ఇక్కడ రిప్రజెంట్ చేసి చూపెడతాను. ఈ డైరెక్షన్ లో వెళ్తుంది, అవునా. సో ఇక్కడ మీరు పాయింటర్ పెట్టుకొని ఇలా చూసుకోవాలి, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. సో మనకి ఇదేంటి, ఈ పర్టికులర్ పార్ట్ ఈ గ్రాఫ్ లో ఉంది సౌత్ ఈస్ట్. సో అందుకే దీన్ని సౌత్ ఈస్టర్న్ ట్రేడ్ విన్స్ అంటాము. సేమ్ నార్త్ లో కూడా మీరు అలానే చూసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ వెస్టర్లీస్ అంటే ఏం చెప్పాను, వెస్టర్లీస్ ఆర్ ద విండ్స్ దట్ బ్లో ఫ్రమ్ సబ్ ట్రాపికల్ హై ప్రెషర్. ఇదేమో సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ ఏరియా. సో పైన వచ్చేసి మనకి సబ్ పోలార్ లో ప్రెషర్ ఏరియా ఉంటుంది. అందుకే మనకి సబ్ ట్రాపికల్ హై నుంచి సబ్ పోలార్ లో ప్రెషర్ ఏరియాకి విండ్స్ అనేవి బ్లో అవుతుంటాయి. సో ఇలా వెళ్తుంటాయి, అవునా. సో డ్యూ టు కోరియాలిస్ ఫోర్స్ మనకి డైరెక్షన్ అనేది చేంజ్ అవుతుంది, అవునా. ఇక్కడ మీరు చూసుకుంటే ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఏ డైరెక్షన్ లో వెళ్తున్నట్టు, ఏ బ్లాక్ లో ఉంది, సౌత్ వెస్టర్న్ బ్లాక్ లో ఉంది. సో ఇక్కడ ఏంటి మనకి సౌత్ వెస్ట్ అనమాట. ఓకే, దే బ్లో ఫ్రమ్ సౌత్ వెస్ట్ టు నార్త్ ఈస్ట్ డైరెక్షన్. ఓకే, నార్దర్న్ హెమిస్ఫియర్ లో. వెరాస్ సదర్న్ హెమిస్ఫియర్ లో ఏ డైరెక్షన్ లో వెళ్తుంది, నార్త్ వెస్ట్ నుంచి సౌత్ ఈస్ట్ వరకు. ఓకే, అర్థమైందా ఇప్పుడు వెస్టర్లీస్ అనే కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నా. సో నెక్స్ట్ ఇంకొకటి ఏముంటుంది, పోలార్ ఈస్టర్లీస్ ఉంటుంది. పోలార్ ఈస్టర్లీస్ అంటే మనకి ఈ పర్టికులర్ పాయింట్ లో మనకి ఏమవుతుంది అంటే డ్రై కోల్డ్ ప్రివైలింగ్ విండ్స్ అనేవి ఉంటాయి. సో ఈ పోలార్ ఈస్టర్లీస్ ఏంటంటే ఇక్కడ మనకి హై ప్రెషర్ జోన్ ఉంటుంది పైన. ఈ హై ప్రెషర్ జోన్ నుంచి లో ప్రెషర్ ఏరియాకి మనకి విండ్స్ అనేవి ఫ్లో అవుతాయి. ఓకే, సో ఇది మనకి వెస్టర్లీస్, ఈస్టర్లీస్ అండ్ ట్రేడ్ విండ్స్ యొక్క కాన్సెప్ట్. అర్థం కాకపోతే ఒకవేళ ఏదైనా యూట్యూబ్ వీడియో చూడండి, లేకపోతే ఇదే వీడియోని మళ్ళీ చూడండి. ప్లేబ్యాక్ స్పీడ్ తగ్గించుకోండి, ఒకవేళ స్లో అనిపిస్తే పెంచుకోండి, మీ ఇష్టం. నౌ లెట్ us go to another question. క్వశ్చన్ నెంబర్ 9 సాల్వ్ చేద్దాం. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ సిటీస్ ఇస్ నియరెస్ట్ టు ద ఈక్వేటర్ కి నియరెస్ట్ ఉన్న సిటీ ఏంటి, కొలంబో, జకార్తా, మనీలా, సింగపూర్. ఈ 4 ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ ఆన్సర్ పాజ్ చేసుకొని ట్రై చేయండి. సో ట్రై చేశారు అనుకుంటున్నా. మనకి ఆన్సర్ వచ్చేసి సింగపూర్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. అమాంగ్ ద గివెన్ 4 సిటీస్ సింగపూర్ ఇస్ వెరీ క్లోజెస్ట్ టు ద ఈక్వేటర్ అనమాట, విచ్ ఇస్ జస్ట్ 200 కిలోమీటర్స్
నార్త్ ఆఫ్ ది ఈక్వేటర్ కి 200 కిలోమీటర్స్ నార్త్ న ఈ సింగపూర్ అనేది ఉంటుంది. ఓకే, మనకి సింగపూర్ యొక్క లాటిట్యూడినల్ ఎక్స్టెంట్ చూస్తే 1.28 ఉంటుంది అనమాట. వెరస్ మనీలా 14.58 దూరంలో ఉంటుంది. జకార్తా -6.2, ఇంకా కొలంబో 6.9. ఓకే, సో సమ్ అదర్ సిటీస్ విచ్ ఆర్ క్లోజెస్ట్ టు ద ఈక్వేటర్ అని చూసుకుంటే క్విటో, ఈక్వెడార్, కంపాలా యుగాండాలో కంపాడా, పెకన్బారు ఇండోనేషియా, పడంగ్ ఇండోనేషియా. ఓకే, మనకి ఇంకేమున్నాయి అంటే బ్రెజిల్లో మకాపా అని ఒక ఏరియా ఉంటుంది. ఓకే, ఈక్వెడార్ లో మాంటా అనే ఒక ఏరియా ఉంటుంది. సొమేలియాలో కిస్మయో అనే ఏరియా ఉంటుంది. ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టమే. డోంట్ రిమెంబర్. ఇక్కడ ఒక సింగపూర్ ఒకటి గుర్తుపెట్టుకోండి. సింగపూర్ ఇస్ నియరెస్ట్ ఈక్వేటర్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, మన బ్రెయిన్ కెపాసిటీకి మించి మనం చదవకూడదు కూడా. లెట్స్ గో టు అనదర్ క్వశ్చన్ 10th చూద్దాం ఇప్పుడు. క్వశ్చన్ నెంబర్ 11 చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీ ఈజ్ నియరెస్ట్ టు ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్? ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ కి దగ్గరలో ఉన్న గివెన్ సిటీస్ లో ఏంటి అని అడుగుతున్నారు. జబల్పూర్, అహ్మదాబాద్, ఉజ్జయిన్, వారణాసి. ఈ 4 ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ అయి ఉంటుందో క్వశ్చన్ ని ట్రై చేయండి. పాజ్ చేసుకొని ట్రై చేయండి. సో ట్రై చేశారు అనుకుంటున్నాం. మనకి ఆన్సర్ వచ్చేసి జబల్పూర్. దట్ ఈస్ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. సో జబల్పూర్ లో ఇట్ ఈస్ అ సిటీ విచ్ ఇస్ నియరెస్ట్ టు ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఇస్ అ లాటిట్యూడ్ లొకేటెడ్ ఎట్ 23.5 degrees. ఓకే, 23.5 degrees మనకి ఈ పర్టికులర్ ఏరియాలో 23.5 degrees ఈ పర్టికులర్ ఏరియాలో మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది ఉంటుంది అనమాట. ఇట్ పాసెస్ త్రూ 8 ఇండియన్ స్టేట్స్ నుంచి ఇది పాస్ అవుతుంది. ఒకటేమో గుజరాత్, ఇంకొకటి రాజస్థాన్, ఇంకొకటి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర, మిజోరం. ఈ పర్టికులర్ 8 ఇండియన్ స్టేట్స్ నుంచి మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది పాస్ అవుతుంది అనమాట. సో సమ్ మేజర్ సిటీస్ విచ్ ఆర్ లొకేటెడ్ నియర్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అదర్ దాన్ జబల్పూర్ చూసుకుంటే మీరు గుజరాత్ లో మనకి జస్దాన్ అండ్ అహ్మదాబాద్. గుజరాత్ లో జస్దాన్, అహ్మదాబాద్. ఓకే, నెక్స్ట్ రాజస్థాన్ లో కలింజర్. నెక్స్ట్ మధ్యప్రదేశ్ లో మనకి ఉజ్జయిన్, భోపాల్ అండ్ జబల్పూర్ కూడా మనకి మధ్యప్రదేశ్ లోనే ఉంటుంది. సో అవి కాకుండా షాడోల్ అండ్ షాజహాపూర్. ఓకే, షాజహాపూర్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇంకెక్కడ ఉంటుంది అంటే ఛత్తీస్గఢ్ లో. ఇక్కడ రాస్తున్నాను చూడండి లెఫ్ట్ సైడ్ లో. ఛత్తీస్గఢ్ లో మనకి సోన్హట్ అండ్ అంబికాపూర్ ఇక్కడ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్లో కృష్ణానగర్, హుగ్లీ. ఇంకా జార్ఖండ్ లో ఇట్ ఈస్ నియర్ టు రాంచీ. త్రిపురకేమో త్రిపురలో ఉదయ్పూర్ కి దగ్గరలో ఉంటుంది అనమాట ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. మిజోరం ఏమో చంపాయ్ అని ఒక రీజన్ ఉంటుంది. చంపాయ్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఏరియాస్ ఫ్రమ్ విచ్ ఆర్ నియరర్ టు ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనమాట. సో మాహే రివర్ అనేది ఇట్ క్రాసెస్ ట్వైస్ అనమాట ఫ్రమ్ ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఏ రివర్ అమ్మా? మాహీ రివర్ పాసెస్ త్రూ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ట్వైస్. ఈ ఫ్యాక్ట్ కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో మన క్యాన్సర్ వచ్చేసి 11th క్వశ్చన్ కి ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నౌ లెట్ us go to question number 12. Now let us solve question number 12. 12 solve చేద్దాం. Which of the following phenomena happens in India when the sun shines vertically over the Tropic of Capricorn? Tropic of Capricorn కి vertical గా sun shine అయినప్పుడు ఏ ఫెనామినా జరుగుతుంది? హై ప్రెషర్ డెవలప్స్ ఓవర్ నార్త్ వెస్టర్న్ ఇండియాలో హై ప్రెషర్ డెవలప్ అవుతుంది. దిస్ ఇస్ ఆప్షన్ ఏ. లో ప్రెషర్ డెవలప్స్ ఓవర్ నార్త్ వెస్టర్న్ ఇండియా. నెక్స్ట్ ఆప్షన్ సి వచ్చేసి నో చేంజ్ ఇన్ ద ప్రెషర్ అక్కర్స్ ఇన్ ద నార్త్ వెస్టర్న్ ఇండియా
ఆప్షన్ డి చూడండి, టెంపరేచర్ ఇంక్రీజ్ ఇన్ ద నార్త్ వెస్ట్ ఇన్ ఇండియా, ఆర్ నన్ ఆఫ్ దిస్. ఈ 4 ఆప్షన్స్ ఆర్ 5 ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ ఆన్సర్ అనుకుంటున్నారో పాజ్ చేసుకొని ట్రై చేయండి. సో మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, దట్ ఈస్ హై ప్రెషర్ డెవలప్స్ ఓవర్ నార్త్ వెస్టర్న్ ఇండియా ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. సో మనకి వెన్ సన్ షైన్స్ వర్టికలీ ఓవర్ ది ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ ఇన్ ది సదర్న్ హెమిస్పియర్, దానివల్ల ఏమేమి చేంజెస్ వస్తాయి అంటే, ఫస్ట్ చేంజ్ వచ్చేసి లో టెంపరేచర్. ఓకే, low temperature. Aim low temperature as the sun is directly overhead to the tropic of Capricorn. Rays of the sun are falling perpendicularly. Perpendicular గా సన్ రేస్ అనేవి ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మీద పడతాయి. ఎందుకంటే మనము సన్ షైన్స్ వర్టికల్లీ ఓవర్ ద ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అంటున్నాం కాబట్టి. సో దానివల్ల ఏమవుతుంది, సన్ రేస్ యొక్క సన్ రేడియేషన్ యొక్క ఇంటెన్సిటీ అనేది ఎక్కువగా ఉంటుంది ఆ పర్టికులర్ రీజియన్ లో. బట్ ఈ రీజియన్ లో ఇది సదర్న్ హెమిస్పియర్ లో ఉంటుంది కాబట్టి ఇది వింటర్ సీజన్. ఇక్కడ వింటర్ సీజన్ జరుగుతూ ఉంటుంది, దాని వల్ల టెంపరేచర్ అనేది ఇట్ విల్ బి హవెవర్ లో అనమాట. సో సెకండ్ ఇంపాక్ట్ ఏంటంటే హై ప్రెషర్. సో ఇక్కడ లో టెంపరేచర్ అనేది రిజిస్టర్ అవ్వడం వల్ల మనకి ఏమవుతుంది అంటే, ద ఎయిర్ ఇన్ దిస్ రీజియన్ బికమ్స్ కోల్డ్ అయిపోయి డెన్స్ గా మారిపోతాయి అనమాట. సో ఇదేంటంటే ఇట్ విల్ సింక్ డౌన్. ఈ పర్టికులర్ ఎయిర్ అయితే ఏదైతే ఉంటుందో, ద కోల్డ్ ఎయిర్, ఇట్ విల్ సింక్ డౌన్ అండ్ ఇట్ విల్ క్రియేట్ హై ప్రెషర్ ఏరియా ఇన్ దట్ పర్టికులర్ surface. So high pressure area is known as subtropical high pressure belt. ఇంతకు ముందు చెప్పాను subtropical high pressure belt అంటామని, లేకపోతే యాంటీ సైక్లానిక్ కండిషన్ కూడా అంటాం మనం దాన్ని. ఇంకొకటి ఏమవుతుంది అంటే లూ కండిషన్ ఫామ్ అవుతుంది అనమాట. ఎట్ ద హై ప్రెషర్ ఏరియా, ఇక్కడ హై ప్రెషర్ ఉంటుంది కదా ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ లో, ఈ పర్టికులర్ టైమ్ లో ద ఎయిర్ ఫ్రమ్ దిస్ రీజియన్ ఫ్లో టువర్డ్స్ ద లో ప్రెషర్ ఏరియా. సో హై నుంచి లో ప్రెషర్ ఏరియాకి ఎయిర్ అనేది మూవ్ అవుతుంది, అవునా. సో వన్ సచ్ లో ప్రెషర్ ఏరియా ఇస్ లొకేటెడ్ ఓవర్ నార్త్ వెస్టర్న్ ఇండియా అనమాట. నార్త్ వెస్టర్న్ ఇండియాలో కూడా ఇలాంటి ఫెనామినా జరుగుతుంటుంది. సో డ్యూ టు దిస్ హాట్ అండ్ డ్రై విండ్స్ అనేవి దే బ్లో విచ్ ఆర్ కాల్డ్ as లూ. ఓకే, సో కన్క్లూజన్ చూసుకుంటే we can conclude that when the sun shines vertically over the tropic of Capricorn in the southern hemisphere, high pressure develops over the northwestern India due to low temperatures. Low temperatures వల్ల మనకి హై ప్రెషర్ అనేది నార్త్ వెస్టర్న్ ఇండియాలో క్రియేట్ అవుతుంది. అందుకే మనకి ఆప్షన్ ఏ, దట్ ఈస్ హై ప్రెషర్ డెవలప్స్ ఓవర్ ది నార్త్ వెస్టర్న్ ఇండియా ఇస్ ద రైట్ ఆన్సర్. ఎవరైతే ఆప్షన్ ఏ పెట్టారో +1 షుడ్ బి యువర్ స్కోర్. అండ్ నౌ లెట్ us go to question number 13. క్వశ్చన్ నెంబర్ 13 చూద్దాం. ద షార్టెస్ట్ డే ఆఫ్ ద ఇయర్ ఇన్ ద నార్దర్న్ హెమిస్పియర్ ఈజ్ ఆన్. షార్టెస్ట్ డే ఎప్పుడు ఉంటుంది నార్దర్న్ హెమిస్పియర్ లో అని అడుగుతున్నారు. 21st డిసెంబర్, 22nd డిసెంబర్, 21st జూన్, 22nd జూన్, ఈ 4 ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ అయి ఉంటుందో పాజ్ చేసుకొని ట్రై చేయండి. సో ట్రై చేశారు అనుకుంటున్నా. మనకి ఆన్సర్ వచ్చేసి బి ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. సో 22nd డిసెంబర్ ఇస్ ద షార్టెస్ట్ డే ఇన్ ద ఇయర్ ఇన్ ద నదర్న్ హెమిస్పియర్. సో ద షార్టెస్ట్ డే అండ్ ద లాంగెస్ట్ నైట్. షార్టెస్ట్ డే ఉంటుంది అంటే ఆబ్వియస్ గా మనకి లాంగెస్ట్ నైట్ ఉంటుంది అనమాట ఈ పర్టికులర్ డే రోజు నార్దర్న్ హెమిస్పియర్ లో. జనరలీ ఇది 22nd or 23rd డిసెంబర్ రోజు జరుగుతుంది ఈ ఫెనామినా. ఓకే, దీన్ని మనం వింటర్ సాలిస్టైజ్ అని అంటాము. ఏమంటాము? వింటర్ సాలిస్టైజ్. ఓకే, ఈ పర్టికులర్ డే రోజు మనకి లాంగెస్ట్ నైట్ ఉంటుంది, షార్టెస్ట్ డే ఉంటుంది నార్దర్న్ హెమిస్పియర్. వేరే సదర్న్ హెమిస్పియర్ లో ఫెనామినా రివర్స్ అవుతుంది. అక్కడ షార్టెస్ట్ నైట్ ఉంటుంది, లాంగెస్ట్ డే ఉంటుంది అనమాట సదర్న్ హెమిస్పియర్ లో. వేరే మనకి లాంగెస్ట్ డే ఎప్పుడు ఉంటుంది నార్దర్న్ హెమిస్పియర్ లో అంటే సమ్మర్ సాలిస్టైజ్ అప్పుడు. సమ్మర్ సాలిస్టైజ్ ఇది ఎప్పుడు ఉంటుంది అంటే 21st జూన్ నాడు ఉంటుంది అనమాట. 21st జూన్ రోజు మనకి సదర్న్ హెమిస్పియర్ లో నార్దర్న్ హెమిస్పియర్ లో లాంగెస్ట్ డే అండ్ షార్టెస్ట్ నైట్. వెరాస్ ఇదే రోజు 21st జూన్ రోజు సదర్న్ హెమిస్పియర్ లో షార్టెస్ట్ డే అండ్ లాంగెస్ట్ నైట్ అనమాట. ఓకే, ఫెనామినా రివర్స్ ఉంటుంది ఇన్ బోత్ ద హెమిస్పియర్స్. సో మనకి ఆన్సర్ వచ్చేసి బి ఇస్ ద రైట్ ఆన్సర్. కాబట్టి ఎవరైతే బి పెట్టారో +1 షుడ్ బి అ స్కోర్. పెట్టలేదో 0, రాంగ్ పెట్టారో -1. ఓకే, now let us go to question number 14. Now let us solve question number 14. So మనకి question number 14 వచ్చేసి where are day and night equal throughout the year? Okay, north pole, south pole, equator, nowhere. So try చేయండి. సో ట్రై చేశారు అనుకుంటున్నా. మనకి ఆన్సర్ వచ్చేసి ఈక్వేటర్ అనమాట. సో ఇది మనకి ఏంటంటే మెయిన్ గా ఈ క్వశ్చన్ ఎలా ఉండాలి అంటే ఫ్రేమింగ్, ఎట్ విచ్ పర్టికులర్ ప్లేస్
at which particular place on earth days and nights are equal in length. సో ఏంటంటే త్రూ అవుట్ ద ఇయర్ అని మెన్షన్ చేయకూడదు. ఓకే, త్రూ అవుట్ ద ఇయర్ కాబట్టి అక్కడ క్వశ్చన్ లో అది రావద్దు. సో ఇలా ఉండాలి క్వశ్చన్స్. కావాలంటే మళ్ళీ పాజ్ చేసుకొని ట్రై చేయండి. ఎట్ విచ్ పర్టికులర్ ప్లేస్ ఆన్ ఎర్త్ డేస్ అండ్ ఆన్ ఎర్త్ డేస్ అండ్ నైట్స్ ఆర్ ఈక్వల్ ఇన్ లెంత్ అన్నప్పుడు ఈక్వేటర్ ఆన్సర్ అనమాట. సో ఎప్పుడు ఉంటుంది మరి ఈక్వేటర్ లో అంటే మనకి 21st మార్చ్ రోజు అండ్ సెప్టెంబర్ 23rd రోజు మనకి డైరెక్ట్ సన్ రేస్ అనేవి ఎర్త్ మీద ఈక్వేటర్ మీద పడతాయి. ఎట్ దిస్ పర్టికులర్ పొజిషన్ మనకి పోల్స్ అనేవి నైదర్ ఆఫ్ ది పోల్స్ ఇస్ టిల్టెడ్ టువర్డ్స్ ది సన్. సో ద హోల్ ఎర్త్ అనేది ఆ టైంలో మనకి ఇట్ ఎక్స్పీరియన్సెస్ ద ఈక్వల్ డేస్ అండ్ నైట్స్ అనమాట. సో మనకి ఆన్సర్ వచ్చేసి ఈక్వేటర్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 14. నౌ లెట్ us go to question number 15. సో ఈ క్వశ్చన్ మనం ఆల్రెడీ సాల్వ్ చేసుకున్నాం, రిపీటెడ్ క్వశ్చన్. బట్ ఈసారి ఏంటంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయను, జస్ట్ మీరే అటెంప్ట్ చేయాలి. సో 15th క్వశ్చన్ చదవండి, ఆప్షన్ లో ఆన్సర్ కామెంట్ బాక్స్ లో ఆన్సర్ చేయండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీ ఈస్ నియరెస్ట్ టు ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటున్నాడు. జబల్పూర్, అహ్మదాబాద్, ఉజ్జయిన్, వారణాసి. సో కామెంట్ బాక్స్ లో మీ ఆన్సర్ 15th క్వశ్చన్ అని పెట్టేసి దానికి ఆన్సర్ ఆప్షన్ ఏంటో టైప్ చేయండి. ఓకే, నౌ లెట్ us go to question number 16. Question number 16 చూద్దాము. Which of the following scholar has suggested that the earth has originated from the gases and the dust particles? ఒక ఎర్త్ అనేది డస్ట్ పార్టికల్స్ నుంచి ఆరిజినేట్ అయింది, గ్యాసెస్ నుంచి ఆరిజినేట్ అయింది అని ఏ స్కాలర్ సజెస్ట్ చేయడం జరిగింది? జేమ్స్ జీన్సా, ఆల్ఫెవెనా, హోయలా, స్కిమెటా. ఓకే, ఐఎమ్ సారీ ఫర్ ద ప్రొనౌన్సియేషన్ ఆఫ్ దిస్ లాస్ట్ పర్సన్. యా, బట్ ట్రై ఇట్ అవుట్. ప్లీజ్ పాజ్ ద వీడియో అండ్ ట్రై ఇట్ అవుట్. సో ట్రై చేశారు అనుకుంటున్నా. మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, దట్ ఇస్ స్కిమెట్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. హీఈస్ ద వన్ హూ టోల్డ్ దట్ ఎర్త్ హ్యాస్ ఆరిజిన్ ఫ్రమ్ ద గ్యాసెస్ అండ్ ది డస్ట్ పార్టికల్స్ అని. ఈస్ ద స్కాలర్ హూ సజెస్ట్ దట్ ద ఎర్త్ ఆరిజినేట్స్ ఫ్రమ్ గ్యాసెస్. సో ఈ థియరీని మనం ఏమంటామంటే ద ఫేమస్ నెబ్యులార్ హైపోథసిస్ అని అంటాం అనమాట. నెబ్యులార్ హైపోథసిస్ అని ఈ పర్టికులర్ థియరీని అంటాము. ఇట్ ఈస్ సజెస్టింగ్ దట్ ద సోలార్ సిస్టమ్ అనేది ఇట్ ఈస్ ఫార్మ్డ్ ఫ్రమ్ ద రొటేటింగ్ క్లౌడ్ ఆఫ్ గ్యాస్ అండ్ డస్ట్ యొక్క రొటేటింగ్ క్లౌడ్ నుంచి మనకి ఇది ఫామ్ అయిందని చెప్పారనమాట. సో మీరు ఎవిడెన్సెస్ ఆఫ్ దిస్ పర్టికులర్ నెబ్యులర్ హైపోథసిస్ చూసుకుంటే కాంపోజిషన్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్ చూసుకోవచ్చు యాజ్ అ ఫస్ట్ ఎవిడెన్స్. ఎలా అంటే ద కాంపోజిషన్ ఆఫ్ సోలార్ సిస్టమ్ అనేది ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ది నెబ్యులర్ హైపోథసిస్ చెప్పిన దాని ప్రకారం ఉంటుందన్నమాట దీని కాంపోజిషన్. ద ఇన్నర్ ప్లానెట్స్ ఏవైతే ఉంటాయో దే ఆర్ మేడప్ ఆఫ్ డెన్స్ రాకీ మెటీరియల్స్. ఇన్నర్ ప్లానెట్స్ హ్యావ్ డెన్స్ రాకీ మెటీరియల్స్, వెరాజ్ అవుటర్ ప్లానెట్స్ కి మనకి లైట్ గ్యాసెస్ ఉంటాయి అండ్ ఐస్ ఉంటాయి అనమాట. సో ఇక్కడ ఏం చెప్పారు? గ్యాస్ అండ్ డస్ట్ ఉంటుందని చెప్పారు. సో అవుటర్ ప్లానెట్స్ లో మనకి గ్యాస్ ఉంది. సో కాంపోజిషన్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్ ఇస్ వన్ ఆఫ్ ద ప్రూఫ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఆర్బిట్ ఆఫ్ ది ప్లానెట్స్ ఈజ్ అనదర్ ప్రూఫ్. ఆర్బిట్ ఆఫ్ ద ప్లానెట్స్ ఎలా అవుతుంది అంటే ద ఆర్బిట్స్ ఆఫ్ ది ప్లానెట్స్ అనేవి దే ఆర్ కన్సిస్టెంట్ విత్ ది నెబ్యులర్ హైపోథసిస్ యాజ్ ది ఆల్ ఆర్బిట్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ అరౌండ్ ద సన్ అండ్ ఇన్ ద సేమ్ ప్లేన్ లో సేమ్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంటాయి అన్ని. ఓకే, అందుకే ఇది నెబ్యులర్ హైపోథసిస్ కి ప్రూఫ్ అని చెప్పొచ్చు. ఇంకొకటి ఫార్మేషన్ ఆఫ్ మూన్స్ ఇస్ ఆల్సో అనదర్ ప్రూఫ్. ఫార్మేషన్ ఆఫ్ మూన్స్. సో మూన్స్ అనేవి అరౌండ్ ద ప్లానెట్స్ మూన్స్ అనేవి ఫార్మ్ అయ్యి రివాల్వ్ అవుతూ ఉంటాయి కదా. సో దే ఆర్ కన్సిస్టెంట్ విత్ ద నెబ్యులర్ హైపోథసిస్ ఎందుకంటే మూన్స్ ఆర్ ఫార్మ్ ఫ్రమ్ ద సేమ్ మెటీరియల్స్ దట్ ద ప్లానెట్స్ హ్యావ్ ఫార్మ్. సో దట్ ఈస్ ఆల్సో అనదర్ లైక్ ఏమంటారు ప్రూఫ్ అని చెప్పొచ్చు. ఇంకొకటి ప్రెసెన్స్ ఆఫ్ ద ఆస్టరాయిడ్స్ అండ్ కామెట్స్. ఆస్టరాయిడ్స్ అండ్ కామెట్స్ యొక్క ఎగ్జాంపుల్ కూడా మనం తీసుకోవచ్చు. ఎందుకంటే ద ప్రెసెన్స్ ఆఫ్ ఆస్టరాయిడ్ అండ్ కామెట్స్ ఇన్ ద సోలార్ సిస్టమ్ అది నెబ్యులర్ హైపోథసిస్ ని ఇట్ ఈస్ కన్సిస్టెంట్ విత్ ది నెబ్యులర్ హైపోథసిస్ అనమాట. ఎందుకంటే దే ఆర్ ఆల్సో బిలీవ్డ్ టు బి ద రెమినెన్స్ ఆఫ్ ది ఒరిజినల్ క్లౌడ్ ఆఫ్ గ్యాస్ అండ్ డస్ట్. సో ఆస్టరాయిడ్స్ అండ్ కామెట్స్ కూడా గ్యాస్ అండ్ డస్ట్ నుంచి ఫామ్ అయ్యాయి అనమాట. సో మనము సో ఈ పర్టికులర్ థియరీకి ఈ పర్టికులర్ ప్రూఫ్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో నెబ్యులర్ హైపోథసిస్ ఇచ్చింది స్కిమెట్ కాబట్టి మనకి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, జేమ్స్ జీన్స్ ఎవరైతే ఉన్నారో ఆప్షన్ ఏ లో ఇచ్చిన జేమ్స్ జీన్ ఎవరైతే ఉన్నారో హీఈస్ రిలేటెడ్ విత్ ది హైపోథసిస్ ఆఫ్ ది టైడల్ హైపోథసిస్ అనమాట. టైడల్ హైపోథసిస్ ఆఫ్ ద ఒరిజిన్ ఆఫ్ ది ఎర్త్. సో అది ఎవరు ఇచ్చారు అంటే జేమ్స్ జీన్. ఓకే, అండ్ ఈ హోయల్ ఏమిచ్చారంటే హోయల్ అండ్ లిట్టెన్స్ అని ఇంకో స్కాలర్ ఉంటారు. వాళ్ళు ఏమిచ్చారంటే దే ప్రెజెంటెడ్ నోవా హైపోథసిస్.
నోవా హైపోథసిస్ ఇచ్చారు, నోవా హైపోథసిస్. ఓకే, ఇలా డిఫరెంట్ స్కాలర్స్ డిఫరెంట్ హైపోథసిస్ ఇచ్చారు, బట్ ద ఫేమస్ వన్ ఇస్ స్కిమిట్ ఇచ్చిన నెబులార్ హైపోథసిస్. సో మనకి డి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 16. నౌ లెట్ us go to question number 17. Question number 17 చూడండి. Which of the following method is used to determine the age of the earth? Age of the earth ని డిటర్మైన్ చేయడానికి ఏ ఫాలోయింగ్ మెథడ్ అనేది యూస్ఫుల్ అవుతుంది? కార్బన్ డేటింగ్ ఫర్ ద ఏజ్ ఆఫ్ ది ఫాసిల్స్, జర్మేనియం డేటింగ్, యురేనియం డేటింగ్, ఆల్ ఆఫ్ ది అబౌవ్. ఈ 4 ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ అయి ఉంటుందో పాజ్ చేసుకొని ట్రై చేయండి. సో ట్రై చేశారు అనుకుంటున్నా. మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, దట్ ఈస్ యురేనియం డేటింగ్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో యురేనియం లెడ్ డేటింగ్ అంటారు దీన్ని. సో ఈ డేటింగ్ వచ్చేసి ఇట్స్ రేడియోమెట్రిక్ డేటింగ్ అన్నమాట. సో ఈ పర్టికులర్ రేడియోమెట్రిక్ డేటింగ్ లో ఇట్ యూజెస్ డీకే చైన్ ఆఫ్ యురేనియం, యురేనియం యొక్క డీకే చైన్ యూజ్ చేసి ఏజ్ ఆఫ్ ద రాక్ ని ఫైండ్ అవుట్ చేసి మనం దాని ద్వారా ఏజ్ ఆఫ్ ద ఎర్త్ ని ఫైండ్ చేస్తాం అనమాట. సో దీంట్లో మనకి ఈ పర్టికులర్ రేడియో డీకే లో మనకి ఏమేమి యూజ్ చేస్తారంటే యురేనియం ఐసోటోప్స్ ని యూజ్ చేయడం జరుగుతుంది. యురేనియం ఐసోటోప్స్ లైక్ 238, 235 అవన్నీ యూజ్ చేస్తారనమాట. ఓకే, అండ్ ఆల్సో లెడ్ యొక్క ఐసోటోప్స్ కూడా యూజ్ చేస్తారు కొన్నిసార్లు. సో ఏజ్ ఆఫ్ ద ఎర్త్ కెన్ బి ఎస్టిమేటెడ్ బై రేడియో యురేనియం డేటింగ్. సో 1920s లో ఎర్త్ ఏజ్ క్రెప్ట్ అప్ టువర్డ్స్ 4.5 బిలియన్ ఇయర్స్ అనమాట. ఓకే, 1920s లో మనకి ఎర్త్ యొక్క ఏజ్ వచ్చేసి 4.5 బిలియన్ ఇయర్స్ అనమాట, మేకింగ్ ఇట్ ఎ టైమ్ ఈవెన్ ఓల్డర్ దాన్ ద యూనివర్స్ విచ్ వాస్ బీన్ ఎస్టాబ్లిష్ 13.7 బిలియన్ ఇయర్స్ ఓల్డ్ అనమాట. అప్పటికి యూనివర్స్ ఏజ్ వచ్చేసి 13.7 బిలియన్ ఇయర్స్. సో ఏంటంటే మనకి యురేనియం డేటింగ్ ద్వారా మనం ఏజ్ ఆఫ్ ది ఎర్త్ అయితే ఫైండ్ అవుట్ చేస్తాం కాబట్టి ఇక్కడ క్వశ్చన్ అది. కాబట్టి 17th క్వశ్చన్ కి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఎవరైతే సి పెట్టారో +1 షుడ్ బి ఎ స్కోర్. నౌ లెట్ us go to question number 18. So question number 18 చూడండి. Which of the following periods has been generally been considered to be the Little Ice Age? 750 AD to 850 AD, 950 AD to 1250 AD, 1650 నుంచి 1870, 8000 నుంచి 10,000 ఇయర్స్ అన్నమాట బిఫోర్ ప్రెసెంట్. సో ఈ 4 ఆప్షన్స్ లో ఏది రైట్ అయి ఉంటుందో పాజ్ చేసుకొని ట్రై చేయండి. సో ట్రై చేశారు అనుకుంటున్నా. మనకి ఆన్సర్ వచ్చేసి 1650 నుంచి 1870 AD అనమాట. సో 1870 నియర్లీ అప్రాక్సిమేట్లీ 1870, కానీ ఇక్కడ 1850 కూడా ఉండొచ్చు. ఓకే, మనకి సి ఇస్ ద రైట్ ఆన్సర్. లిటిల్ ఐస్ ఏజ్ అనేది ద క్లైమేట్ ఇంటర్వెల్ దట్ అక్కర్డ్ బిట్వీన్ 15th సెంచరీ నుంచి మనకి త్రూఅవుట్ ద మిడ్ 19th సెంచరీ వరకు మనకి ఈ పర్టికులర్ లిటిల్ ఐస్ ఏజ్ అనేది ఉంటది అనమాట. ఈ పర్టికులర్ ఏజ్ లో మౌంటైన్ గ్లేషియర్స్ అనేవి ఎక్స్పాండ్ అయ్యాయి అనమాట కొన్ని లొకేషన్స్ లో. ఫర్ ఎగ్జాంపుల్ యూరోపియన్ ఆల్ప్స్ చూడండి, యూరోపియన్ ఆల్ప్స్ రీజియన్ లో, న్యూజిలాండ్ రీజియన్ లో, అండ్ అలాస్కా రీజియన్ లో, అండ్ సదర్న్ ఆండీస్ రీజియన్ లో మనకి గ్లేషియర్స్ అనేవి ఎక్స్పాండ్ అవ్వడం జరిగింది. సో ఐ మీన్ యాన్యువల్ టెంపరేచర్ అక్రాస్ ద నార్త్ హెమిస్ఫియర్ అనేది ఇట్ హెస్ డిక్లైన్డ్ బై 0.6 degrees Celsius రిలేటివ్ టు ది యావరేజ్ టెంపరేచర్ బిట్వీన్ 1000 and 2000 CE అనమాట. ఓకే, సో ద టర్మ్ లిటిల్ ఐస్ ఏజ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ టు ది సైంటిఫిక్ లిటరేచర్ బై డచ్ బోర్న్ అమెరికన్ జియాలజిస్ట్ మ్యాథీస్ అనే ఒక అమెరికన్ జియాలజిస్ట్ ఈ పర్టికులర్ టర్మ్ ని లైక్ ఇవ్వడం జరిగింది అనమాట. హీ హెస్ కాయిన్డ్ దిస్ పర్టికులర్ లిటిల్ ఐస్ ఏజ్ అనే టర్మ్. ఒరిజినల్లీ ఈ ఫ్రేజ్ అనేది ఇట్ వాజ్ యూజ్డ్ టు రిఫర్ ద ఎర్త్స్ మోస్ట్ రీసెంట్ 4000 year పీరియడ్ అనమాట. బట్ దీనికి ఇప్పుడు డిఫరెంట్ మీనింగ్ అనేది వచ్చేసింది. సో మనకి ఏం లేదు ఇక్కడ లిటిల్ ఐస్ ఏజ్ అంటే ఏ పర్టికులర్ పీరియడ్ వస్తుందంటే 15th సెంచరీ నుంచి మిడ్ 19th సెంచరీ వరకు. కాబట్టి సూటబుల్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ సి. కాబట్టి సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 18. Now let us go to another question. Question number 19 చూడండి. What was the period of dinosaurs? 5 crore years ago, 18 crores years ago, 40 crores years ago, 80 crore years ago. ఈ 4 ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ అయి ఉంటుందో పాజ్ చేసుకొని ట్రై చేయండి. సో మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, దట్ ఈస్ 18 crore years ago ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఓకే, సో మీరు చూసుకుంటే ద టైమ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ డైనోసర్ ఈజ్ ఎస్టిమేటెడ్ ఎట్ 2.8 crores అనమాట. దే హ్యావ్ ఎగ్జిస్టెడ్ బిఫోర్ 20.8 crores years ago and they have ended at 14.4 crores years ago. So it remains were ఫౌండ్ ఇన్ రహోలీ ఇన్ ఖేడా డిస్ట్రిక్ట్స్. వీటి యొక్క రిమైన్స్ వచ్చేసి మనకి రహోలీ,
ఖేడా డిస్ట్రిక్ట్ ఆఫ్ గుజరాత్ లో మనకు కనబడ్డాయి అనమాట. అండ్ దే ఆర్ ఆల్సో ఫౌండ్ ఇన్ బారాషిమ్లా హిల్స్ of Jabalpur in Madhya Pradesh. Okay, thus the correct answer will be the option B is the right answer. So 19th question ki B evaraithe pettaro +1 should be a score. Now let us go to another important question, that is 20. Question number 20 chudandi. On the earth originally there was only one huge landmass which is also known as Panthalassa, Pangaea, Laurasia, Gondwana land. So ee 4 options lo edi correct ayintundo pause cheskoni try cheyandi. సో మనకి ఆన్సర్ వచ్చేసి పాంజియా ఇస్ ద రైట్ ఆన్సర్. దట్ ఈస్ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఓకే, సో మీరు ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఫర్దర్ ఇన్ఫర్మేషన్, సో అకార్డింగ్ టు ద కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ, సో ఇదే దేని ప్రకారం వచ్చిందంటే కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ ప్రకారం కాంటినెంట్స్ ఫార్మ్డ్ ఫ్రమ్ ద సింగిల్ కాంటినెంటల్ మాస్ దట్ ఈస్ నోన్ యాజ్ ద పాంజియా. సింగిల్ కాంటినెంటల్ లార్జ్ ల్యాండ్ మాస్ వచ్చేసి దాన్ని పాంజియా అని అంటాం అనమాట. లౌరేషియా ఏదైతే ఉందో ఇట్ ఈస్ ద northern supercontinent anamata. Northern supercontinent ni Laurasia antam. That was formed as a part of the split of the Pangaean supercontinent during the late Mesozoic era. Late Mesozoic era time lo ఏమైంది అంటే, give me a second. యా, లేట్ మీసోజోయిక్ ఎరా టైంలో మనకి ఏమైంది అంటే ఈ పనేజియా అనే ఒక పెద్ద ల్యాండ్ మాస్ అనేది ఇట్ హాస్ స్ప్లిటెడ్ అనమాట. ఇట్లా స్ప్లిటెడ్ దాని ద్వారా మనకి ఈ లౌరేషియా అనేది నదర్న్ సూపర్ కాంటినెంట్ గా ఫామ్ అవ్వడం జరిగింది అనమాట. ఇది ఎప్పుడు జరిగిందంటే లేట్ మీసోజోయిక్ ఎరా టైంలో జరిగింది. గోండ్వానా ఇక్కడ గోండ్వానా ల్యాండ్ ఉంది కదా, గోండ్వానా ల్యాండ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ సూపర్ కాంటినెంట్ విచ్ ఎగ్జిస్టెడ్ ఫ్రమ్ ద నియో ప్రొటెరోజోయిక్. ఇక్కడ ఈ నియో ప్రొటెరోజోయిక్ టైంలో మనకి ఇది ఎగ్జిస్టెన్స్ లోకి వచ్చిందనమాట, కార్బోనిఫెరస్ వారికి. దాని తర్వాత ఈ గోండ్వానా ల్యాండ్ అనేది అంటార్క్టికాగా, సౌత్ అమెరికాగా, ఆఫ్రికాగా, మెడకాస్కర్గా, ఆస్ట్రేలియాలా, ఓకే, న్యూ గినియాలా, న్యూజిలాండ్ లాగా ఫామ్ అయింది అనమాట గోండ్వానా ల్యాండ్. ఓకే, పాంథాలసా ఏదైతే ఉందో ఆప్షన్ ఏలో, పాంథాలసా వచ్చేసి మనకి ఇట్ ఈస్ అ సూపర్ ఓషియన్. ఓకే, దీన్ని మనం సూపర్ ఓషియన్ గా ట్రీట్ చేస్తాం. పాంథాలసా ఇస్ అ సూపర్ ఓషియన్, సో విచ్ సరౌండెడ్ ది సూపర్ కాంటినెంట్ పెనేజియా. పెనేజియా చుట్టూ, ఈ సూపర్ కాంటినెంట్ చుట్టూ ఉన్నదే పాంథాలసా అనమాట. సో ద సూపర్ కాంటినెంట్ పెనేజియా బిగేన్ టు స్ప్లిట్ ఇన్ ద 200 million years ago. 200 million years ago టైంలో ఇది స్ప్లిట్ అవ్వడం స్టార్ట్ చేసింది అకార్డింగ్ టు ద కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ అనమాట. సో మనకి ఆన్సర్ వచ్చేసి ఏంటమ్మా, ఆన్సర్ వచ్చేసి పనేజియా ఇస్ అ లార్జ్ ఆర్ ద హ్యూజ్ ల్యాండ్ మాస్. సో మనకి బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 20. నౌ లెట్ us go to question number 21. Question number 21 solve చేద్దాం. Which of the following continents was not a part of the Gondwana land? Option A North America, B South America, C Africa, D Australia. ఏదై ఉంటుంది? పాజ్ చేసుకొని ట్రై చేయండి అమ్మా. సో మనకి ఆన్సర్ వచ్చేసి నార్త్ అమెరికా అనమాట. నార్త్ అమెరికా ఇస్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ది గోండ్వానా ల్యాండ్. సో మనకి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో గోండ్వానా వచ్చేసి ఇట్స్ ఏన్షియంట్ సూపర్ కాంటినెంట్. నేను ఇంతకు ముందే చెప్పాను, గోండ్వానా అనేది ఇట్స్ ఏన్షియంట్ సూపర్ కాంటినెంట్ విచ్ వాస్ బ్రోక్ అప్ ఎట్ 180 million years ago. ఇది ఎప్పుడు బ్రేక్ అయింది? 180 million years ago ఇట్ వాస్ బ్రోకెన్ అప్. ఓకే, గోండ్వానా ల్యాండ్ అనేది ఇట్ ఇంక్లూడెడ్ ఇండియా, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, సౌత్ అమెరికా. ఓకే, ఇవన్నీ మనకి గోండ్వానా ల్యాండ్ లో ఇంక్లూడ్ అయి ఉన్నాయన్నమాట. ఏవేవమ్మా? ఇండియా, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, సౌత్ అమెరికా. Okay, as one single landmass. Gondwana became the largest piece of the continental crust of the Paleozoic era. Gondwana అనేది it existed from the Neoproterozoic era నుంచి మనకి like 550 million years ago వరకు గోండ్వానా ల్యాండ్ అనేది ఎగ్జిస్టెన్స్ లోనే ఉంది. ఓకే, సో కానీ ఇయోసీన్ పీరియడ్ ఏదైతే ఉంటుందో డ్రేక్ ప్యాసేజ్ వాజ్ ఓపెన్డ్ అప్ సపరేటింగ్ ద అంటార్క్టికా అండ్ సౌత్ అమెరికా. సౌత్ అమెరికాని అంటార్క్టికాని సపరేట్ చేయడం జరిగింది అనమాట ఇయోసీన్ పీరియడ్ లో. ఓకే, ఈ కాంటినెంట్ ఆఫ్ గోండ్వానా వాజ్ నేమ్డ్ బై ది ఆస్ట్రేలియన్ సైంటిస్ట్ హూ ఇస్ నోన్ యాజ్ ఎడ్వర్డ్ సూయిజ్. ఈ కాంటినెంట్, ఈ గోండ్వానా అనే పేరు ఎవరు ఇచ్చారు అంటే ఎడ్వర్డ్ సూయిజ్ అనే ఒక పర్సన్ ఇచ్చారనమాట, ఒక ఆస్ట్రియన్ సైంటిస్ట్ ఇచ్చాడు. ఓకే, సో ఈ పర్టికులర్ ఈ వర్డ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద సాంస్క్రిట్ వర్డ్ విచ్ ఇస్ కాల్డ్ as ఫారెస్ట్ ఆఫ్ ది గోన్స్ అని అంటాం. ఏమంటాం? ఫారెస్ట్ ఆఫ్ ది గోన్స్.
Okay, Gondwana land is the forest of the Gonds. So as per the earlier definition మీరు చూసుకుంటే Gondwana was not considered as a supercontinent. Okay, it was only treated as a landmass of the Siberia, okay, Laurentia, Baltica, వీటి యొక్క సూపర్ కాంటినెంట్ లాగా కాకుండా వీటి యొక్క ల్యాండ్ మాస్ లాగా ట్రీట్ చేసేవారు ఎర్లియర్ డెఫినేషన్ లో. డ్యూరింగ్ ద పాలియోజోయిక్ ఎరా ద లార్జెస్ట్ పీస్ ఆఫ్ ద కాంటినెంటల్ క్రస్ట్ అనేది మనకి గోండ్వానానే, విచ్ ఇస్ 1/5 ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్. పాలియోజోయిక్ ఎరా టైంలో మనకి ఈ పర్టికులర్ గోండ్వానా ల్యాండ్ ఈజ్ ఆక్యుపైయింగ్ 1/5 ఆఫ్ ద టోటల్ ఎర్త్ సర్ఫేస్ అని చెప్పొచ్చు. ఓకే, సో మనకి ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ ఏ, దట్ ఈస్ నార్త్ అమెరికా ఇస్ నాట్ అ పార్ట్ ఆఫ్ ది గోండ్వానా ల్యాండ్, బట్ as ఇండియన్ కాంటినెంట్, ఆస్ట్రేలియా, అంటార్క్టికా, ఓకే, అరేబియా, న్యూజిలాండ్, జీలాండియా, ఆఫ్రికా, ఓకే, సౌత్ అమెరికా, ఇవన్నీ మనకి దే ఆర్ ద పార్ట్ ఆఫ్ ది Gondwana land. So option A ఎవరైతే పెట్టారో +1 should be a score. Now let us go to question number 22. Okay. So question number 22 చూడండి. First fossil evidence for the existence of the earth is. ఎర్త్ యొక్క లైఫ్ అనేది, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ లైఫ్ అనేది ఫస్ట్ ఫాజిల్ ఎవిడెన్స్ ఎన్ని ఇయర్స్ బ్యాక్ ఉండింది? 0.3 మిలియన్ ఇయర్స్ బ్యాకా, 3.5 బిలియన్ ఇయర్స్ బ్యాక్ నుంచి వచ్చిందా, 5 మిలియన్ ఇయర్స్ బ్యాకా, లేకపోతే ఆప్షన్ డి 10 మిలియన్ ఇయర్స్ బ్యాకా? ఈ 4 ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ అయి ఉంటుందో పాజ్ చేసుకొని ట్రై చేయండి. సో ట్రై చేశారు అనుకుంటున్నా. మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, దట్ ఇస్ 3.5 బిలియన్ ఇయర్స్ బ్యాక్ అనేది రైట్ ఆన్సర్ అనమాట. సో ద ఫస్ట్ ఫాజిల్ ఎవిడెన్స్ ఆఫ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద లైఫ్ ఆన్ ది ఎర్త్ డేట్ బ్యాక్స్ టు ఆర్కియన్ ఏజ్. ఓకే, ఆర్కియన్ ఏజ్. ఈ ఆర్కియన్ ఏజ్ ఈజ్ అప్రాక్స్ 3.5 బిలియన్ ఇయర్స్ ఎగో. సో మనకి ఆన్సర్ ఏంటి ఇక్కడ? ఆప్షన్స్ విచ్ ఇస్ ద నియరెస్ట్ ఆప్షన్ అంటే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఎవరైతే కరెక్ట్ పెట్టారో +1 వేసుకోండి, రాంగ్ పెట్టారో -1 వేసుకోండి, అటెంప్ట్ చేయలేదో 0 వేసుకోండి. ఓకే, నౌ లెట్ us go to question number 23. Question number 23 చూడండి. Which of the following phenomena might have influenced the evolution of organisms? Continental drift, glacial cycles. Select the correct answer using the code given below. 1 only, 2 only, both 1 and 2, neither 1 not 2. ఈ 4 ఆప్షన్స్ లో ఏది రైట్ అయిందో పాజ్ చేసుకొని ట్రై చేయండి. ప్లీజ్ ట్రై ఇట్ అవుట్. సో ట్రై చేశారని అనుకుంటున్నా. మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, దట్ ఈస్ బోత్ 1 and 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఓకే, సో మరి ఎక్స్ప్లెనేషన్ చూద్దామా. సో ద కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ ఏదైతే ఉంటుందో, continental drift theory, this theory deals with the distribution of the oceans and the continents. Continents and oceans అనేవి ఎలా స్ప్రెడ్ అయ్యాయి, ఓకే, అనేవి ఇది డీల్ చేస్తుంది అనమాట. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది ఓషన్స్ అండ్ కాంటినెంట్స్ అనేది డీల్ చేస్తుంది. అకార్డింగ్ టు దిస్ థియరీ ఆల్ ద కాంటినెంట్స్ అనేవి దే ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ ఏ సింగిల్ కాంటినెంటల్ మాస్ కాల్డ్ పనీజియా. ఇంతకు ముందే చెప్పాను మీకు. ఓకే, అండ్ ద మెగా ఓషన్ విచ్ ఇస్ సరౌండింగ్ దిస్ పనీజియా ఇస్ నోన్ యాజ్ పాంతాలసా. ఓకే, పాంతాలసా ఈ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ ప్రకారం. పనేజియా అనేది ఇట్ హాస్ స్టార్టెడ్ స్ప్లిట్టింగ్ అండ్ ఇట్ హాస్ బ్రోకెన్ డౌన్ ఇంటూ 2 లార్జ్ కాంటినెంటల్ మాసెస్ దట్ ఈస్ కాల్డ్ ఎస్ లౌరేషియా. లౌరేషియా గురించి కూడా చెప్పాను నేను మీకు ప్రీవియస్ స్లైడ్స్ లో. అండ్ అదర్ వన్ ఇస్ గోండ్వానా ల్యాండ్. గోండ్వానా ల్యాండ్ గురించి కూడా మీకు చెప్పాను. ఓకే, ఇవి రెండింటిగా ఇది స్ప్లిట్ అవ్వడం జరిగింది. సో ది గోండ్వానా అండ్ లౌరేషియా ఏంటంటే, లౌరేషియా నార్త్ అండ్ సౌత్ పార్ట్ గా డివైడ్ అయ్యాయి లౌరేషియా అండ్ గోండ్వానా ల్యాండ్స్. ఓకే, subsequently Laurasia and Gondwana lands continued to break down into various smaller continents అన్నమాట. Laurasia ఇంకొన్ని smaller continents గా డివైడ్ అయింది, Gondwana ఇంకొన్ని లాగా డివైడ్ అయింది అనమాట. సో కాంటినెంటల్ డ్రిఫ్ట్ మస్ట్ హ్యావ్ మూవ్డ్ సమ్ యానిమల్స్. సో ఈ ప్రాసెస్ లో సమ్ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక కాంటినెంట్ నుంచి ఇంకో కాంటినెంట్ కి మూవ్ అవ్వడం జరిగింది. అండ్ బికాస్ ఆఫ్ దీస్ పర్టికులర్ థింగ్స్ కొన్ని యానిమల్స్ కొన్ని స్టక్ అవ్వడం కూడా జరిగింది అనమాట కొన్ని ప్లేసెస్ లో. ఓకే, విచ్ మస్ట్ హ్యావ్ ఇన్ఫ్లుయెన్స్డ్ ద ఎవల్యూషన్ ఆఫ్ ది ఆర్గానిజమ్స్. ఓకే, సో ఏంటంటే గ్లేషియల్ సైకిల్స్, ఇంకొకటి ఏమి ఇచ్చారు, సో కాంటినెంటల్ డ్రిఫ్ట్ అనేది రైట్ అని చెప్పొచ్చు. సెకండ్ ఏమి ఇచ్చారు, గ్లేషియల్ సైకిల్స్. గ్లేషియల్ సైకిల్స్ వుడ్ ఎఫెక్ట్ ఎవల్యూషన్ as many might not able to tolerate extreme cold and would have extincted. So చాలా animals చాలా extreme cold ని తట్టుకోలేక extinct అయ్యే సిచ్యువేషన్ కూడా ఉంది. So the rise in sea level due to the glacial melt also might have affected the evolution of organisms. కాబట్టి మనకి ఆన్సర్ వచ్చేసి both 1 and 2. గ్లేషియల్ సైకిల్స్ ఎందుకు అన్నాను, బికాస్ ఆఫ్ ది కోల్డ్ అండ్ ఎక్స్ట్రీమ్ కండిషన్స్ కొన్ని ఆర్గానిజమ్స్ ఎక్స్టింక్ట్ అయిపోవచ్చు, లేకపోతే గ్లేషియల్ సైకిల్స్ వల్ల సీ లెవెల్ రైస్ వల్ల ఆర్గానిజం ఎవల్యూషన్ లో కూడా కొన్ని మార్పులు రావచ్చు. కాబట్టి
కాబట్టి సో ఈ బోత్ ద ఆప్షన్స్ అనేవి కరెక్ట్ అనమాట. సో మనకి బోత్ 1 and 2 ఎవరైతే పెట్టారో వాళ్ళది రైట్ ఆన్సర్. సో 23rd క్వశ్చన్ కి సి ఆప్షన్ ఎవరైతే పెట్టారో +1 షుడ్ బి ఎ స్కోర్. నౌ లెట్ us go to another question of this day. So 24th question solve చేద్దాం. Folding is the result of epirogenic force, Coriolis force, orogenic force, exogenic force. ఈ 4 ఆప్షన్స్ లో ఏది రైట్ అయి ఉంటుందో పాజ్ చేసుకొని ట్రై చేయండి. సో ట్రై చేశారనుకుంటున్నా మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, దట్ ఈస్ ఓరోజెనిక్ ఫోర్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఓరోజెనిక్ ఫోర్స్ ఏంటి, ఎలా ఫోల్డింగ్ అనేది వస్తుంది అంటే ఎర్త్ సర్ఫేస్ అనేది ఇట్ విల్ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోర్సెస్. అవునా, ఎర్త్ పర్టికులర్ మనకి ఎర్త్ సర్ఫేస్ అనేది చాలా ఫోర్సెస్ నుంచి తట్టుకుంటుంది, ఎక్స్పీరియన్స్ అవుతుంది. సో ఓరోజెనిక్ ఫోర్స్ అనేది ఇట్ టేక్స్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్. ఓరోజెనిక్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో ఇట్ విల్ టేక్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ టు బిల్డ్ అ మౌంటైన్ ఫ్రమ్ ద ప్లేన్ అండ్ ద సీబెడ్ ఏరియా నుంచి, మౌంటైనియస్ ఏరియాస్ నుంచి మనకి ఏమంటారు, సీబెడ్ నుంచి, ప్లేన్స్ నుంచి మనకి మౌంటైన్ ఫార్మేషన్ అనేది చేస్తుంది అనమాట ఓరోజెనిక్ ఫోర్సెస్. దీస్ ఫోర్సెస్ విల్ ఫార్మ్ డ్యూ టు ద ఇంటరాక్షన్ బిట్వీన్ ద టెక్టానిక్ ప్లేట్స్. సో టెక్టానిక్ ప్లేట్స్ మధ్య ఇంటరాక్షన్ వల్ల, అంటే ఐదర్ కొలైడ్ అవ్వడం, క్రంబుల్ అవ్వడం అలా జరగడం వల్ల మనకి మౌంటైన్స్ అనేవి ఫామ్ అవుతాయి అనమాట. సో దిస్ ఫోల్డింగ్ అనేది ఇట్స్ అ రిజల్ట్ ఆఫ్ ది ఓరోజెనిక్ ఫోర్స్ అని చెప్పొచ్చు. సో మనకి ఆప్షన్ వచ్చేసి సి ఇస్ ద రైట్ ఆన్సర్. సి ఎవరెవరైతే పెట్టారో +1 షుడ్ బి ఎ స్కోర్. నౌ లెట్ us go to final question of this day. So question number 25 and the final question of the day. Cocos plate lies between. Cocos plate అనేది it lies between Central American Pacific plate, South American Pacific plate, Red Sea and the Persian Gulf, Asiatic plate and Pacific plate, none of the above or more than one of the above. ఈ 4 ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ అయి ఉంటుందో వాచ్ చేసుకుని ట్రై చేయండి. సో ట్రై చేశారు అనుకుంటున్నా మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, దట్ ఈస్ సెంట్రల్ అమెరికా అండ్ ద పెసిఫిక్ ప్లేట్ ఇస్ ద రైట్ ఆన్సర్. కోకోస్ ప్లేట్ అనేది ఇట్ లైస్ బిట్వీన్ ద సెంట్రల్ అమెరికా అండ్ ద పెసిఫిక్ ప్లేట్. సో ఆప్షన్ ఏ ఎవరైతే పెట్టారో +1 షుడ్ బి ఎ స్కోర్. సో 25 క్వశ్చన్ సాల్వ్ చేశాం కదా, అవుట్ ఆఫ్ 25 మీ స్కోర్ ఎంత? ఓకే, ఆఫ్టర్ క్యాలిక్యులేటింగ్ పాజిటివ్, నెగిటివ్ మార్క్స్ అండ్ 0 అన్ని క్యాలిక్యులేట్ చేసి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఎక్స్ప్లెనేషన్ కానీ, కంటెంట్ కానీ, మన వీడియోస్ కానీ నచ్చుతున్నట్టయితే, ఇఫ్ యూ ఆర్ ద న్యూ వన్ టు దిస్ ఛానల్ అండ్ హ్యావెంట్ సబ్స్క్రైబ్, సో యూ నీడ్ టు సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. అండ్ కంటెంట్ నచ్చితే లైక్ కూడా చేయండి. అండ్ ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్స్ కావాలి అన్నా, లేకపోతే ఏదైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలన్నా కామెంట్ బాక్స్ లో ఇవ్వచ్చు. ఒకవేళ నచ్చినా కానీ వీడియో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఓకే, సో దట్ ఈస్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.